श्रेये रंगपतिं तुंगशेषपर्यङ्कशायिनं शनैरुन्निद्रनेत्राब्जप्रीणिताशेषचेतनम् अप्राकृते दिव्यधाम्नि श्रीमातृपरिसेवितं पुण्डरीकायतदृशं संश्रयेधि विदीप्तये श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयमुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। ప్రియ భాగవతోత్తములారా, ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరికీ స్వరూపానురూపంగా దాసోహాలు సమర్పిస్తున్నాను. చిరంజీవులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి చక్కగా శ్రీ సంప్రదాయం పట్ల ప్రీతి, పెద్దల పట్ల, పెద్దల యొక్క శ్రీ సూక్తుల పట్ల ఆసక్తి బాగా ఇన్వడించాలని వారికి మంగళాశాసనం చేస్తూ, మనం వరవర మునులు అని ప్రసిద్ధి చెందిన మణవాళ మామునుల 650వ తిరునక్షత్రాన్ని మనం చాలా వైభవంగా దేశవ్యాప్తంగా చేసుకుంటున్నాం. భగవద్రామానుజ సంప్రదాయాన్ని లోక విస్తృతంగా చేసినటువంటి మహానుభావులు, అసమానమైనటువంటి ప్రజ్ఞా పాఠవములు కలవారు, సంప్రదాయ నిష్ఠ కలవారు వరవరమునులు, మనం సంభావించేటువంటి మణవాళ మామునులు అని అందరూ ఎరిగినటువంటి విషయమే. ఈ సందర్భంగా స్వామి యొక్క వైభవాన్ని ఆవిష్కరించే అనేక గ్రంథాల గురించి, పెద్దలు అనుగ్రహించిన గ్రంథాల గురించి అనేక మంది పెద్దలు వారి వారి శ్రీ సూక్తులను మనకు ఆవిష్కరిస్తున్నారు, మనని ఉజ్జీవింపజేస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దల ఆదేశాన్ని అనుసరించి మణవాళ మామునుల పూర్వోత్తర దినచర్యలు అని మనందరికీ నిత్యానుసంధేయంగా ఉండేటువంటి ఆ గ్రంథాన్ని గురించి, పూర్వోత్తర దినచర్యల గురించి మనకు కొంతకాలం, ఒక కొద్దిపాటి సమయంలో యథాశక్తిగా అందులో ఉండే కొన్ని విశేషాంశములను అనుసంధానం చేయడం కోసం మనం ఇక్కడ సిద్ధపడుతున్నాం. యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన సయత్ ప్రమాణం కురుతే లోక తదనువర్తతే అని గీతాచార్యులు మనకు ఉపదేశిస్తారు. పెద్దలైనటువంటి వారు ఏ మార్గంలో ప్రయాణం చేశారో ప్రహతమైన ఆ మార్గంలో ప్రయాణం చేయడం మనకు చాలా సులభమైనది. మనకు ఒక నానుడు ఒకటి ఉంది, బలవంతమైన ఏనుగైనా తనంత తానుగా స్వయం ఆహృత్య భుంజాన, తనంత తానుగా ఆహారం తెచ్చుకొని తానే సంపాదించుకుని తినడం చాలా క్లేశపడుతుంది. అదే ఒక మావటివాడు ఆ ఏనుగు పట్ల ప్రీతి కలిగినటువంటి వాడు, దాని యొక్క సంరక్షణ బాధ్యత వహించినటువంటి వాడు చక్కటి కవడాన్ని తయారు చేసి ఇస్తే అది ఆనందంగా స్వీకరిస్తుంది. అదేవిధంగా మనకు పెద్దలైనటువంటి వారు ప్రహతమైన ఒక మార్గాన్ని వేసి వారు అనుష్ఠాన ప్రక్రియను సూచినప్పుడు సిద్ధాంతంలాగా దాన్ని మనం అనుసరించడంలో ఔచిత్యం ఉంది తప్ప, మనంతటి మనమే స్వకబోల కల్పనంతో నేను ఆ అనుష్ఠానం ఇలా ఉంటుంది, నేను ఇలా చేస్తాను అని నిర్ణయం చేసుకోవడం అంత స్పృహణీయమైన విషయం కాదు, అంత క్షేమంకరమైన విషయం కాదు. పెద్దల యొక్క అనుష్ఠానం ఎప్పుడు శాస్త్ర విధిని ఉత్సర్జించదు, అంటే శాస్త్ర విధిని అనుసరించే ఉంటుంది. శాస్త్ర విధి ఉత్సృజ్య వర్తతే కామకారత నససిద్ధిమవాప్నోతి విందతేన పరాంగతిం అంటాడు గీతాచార్య స్వామి. ఎవరైతే నాకు ఇలా తోచింది అని తనకు తోచిన విధానంలో ప్రవర్తిస్తుంటారో వారు శాస్త్ర ఉల్లంఘనం చేస్తున్న వారు కనుక వారు ఏ రకమైన సిద్ధిని పొందరు అని చెప్తారు. అందువల్ల శాస్త్ర సంపన్నంగా పెద్దలు మనకు దర్శింపజేసినటువంటి అనుష్ఠాన ప్రక్రియ మార్గాన్ని మనం, పెద్దలు మనకు విన్నవించినటువంటి దాన్ని, మనకు ఉపదేశించిన దానిని మనం అనుసంధానం చేయడంలో ఔచిత్యం ఎంతో ఉన్నది. ఈ పూర్వోత్తర దినచర్యలు అని మణవాళ మామునుల విషయంగా అనుగ్రహించిన వారు ఎరుంబి అప్ప అనేటువంటి పెద్దలు. ఎరుంబి అనేది ఒక ప్రదేశం, అది మనకు తెలుసు తిరుపతికి దగ్గరలో, అటు మద్రాసుకి తిరుపతికి మధ్యలో షోళంగివరం అని అంటుంటాం, షోళింగర్ అంటారు ఆధునిక ప్రక్రియలో. దానికి దగ్గరగా ఉండేటువంటి ఒక ప్రదేశం. అక్కడ వేంచేసి ఉన్నారు కనుక వారికి ఎరుంబి అప్ప అని పేరు. ఆ మహానుభావులు చక్కటి వైభవం గలవారు, చక్కటి శాస్త్ర సంపద గలవారు, అనుష్ఠాన నిష్ట గలవారు స్వయంగానే.
ఒకప్పుడు మనవాడ మామూలుల యొక్క వైభవాన్ని వారు విని శ్రీరంగంలో వారు ఉండేటువంటి ప్రదేశానికి వచ్చి వారిని సేవించుకున్నారట. సేవించుకుని వారి గోష్ఠిలో పాల్గొన్నారు. తమ సన్నిధిలో తమకు సన్నిహితంగా ఉండేటువంటి వారి దగ్గర వారు నివాసాన్ని ఏర్పరచుకొని అక్కడే వారి యొక్క తిరువాయిలోనే ప్రసాదాదులు స్వీకరిస్తూ వీరి దగ్గరికి వచ్చి వీరి మండపంలో మన స్వామివారు మనవాడ మామూలు వేయించేసి ఉండేటువంటి నివాస స్థలంలో వారిని సేవించుకుని చక్కగా ఆనందించి అక్కడ తీర్థ ప్రసాదములను స్వీకరించకుండా వెళ్ళారట. తిరిగి వెళ్ళిపోయారు. అలా వెళ్ళటానికి వారికేదో వారు ప్రక్రియను అనుసరించి సన్యాసుల యొక్క శేషాన్ని మనం స్వీకరించకూడదని ఒక సామాన్యమైనటువంటి విధానం ఏదో ఉందిటే ఆ ఉన్నటువంటి ప్రక్రియను అనుసరించో ఏదో కారణం చేత వారు తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత మరుసటి రోజున వారు స్నానాదులు అన్ని పూర్తి చేసుకుని ఆ తిరువారాధనకు ఉపక్రమించేటువంటి సందర్భంలో అక్కడ వారికి చక్రవర్తి తిరువహరార్ శ్రీరామచంద్రులు వారి యొక్క ఆరాధ్య దైవం, వారి యొక్క ఆ మందిరం దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి మందిరం, దారు నిర్మితమైన మందిరాన్ని ఆ కవాటోద్ఘాటనం చేయడానికి వారు ప్రయత్నం చేస్తే కవాటం ఉద్ఘాటితం కాల, అంటే తలుపు తెరుచుకోలేదు. చేసుకుంటే ఆశ్చర్యపడ్డారు. ఎందువల్ల తలుపు తెరుచుకోవటం లేదు, ఏమీ పాలు పోలేదు. సరే, ఆనాడు పెరుమాళ్ళ యొక్క ఆరాధన లేకుండా మరి ప్రసాద స్వీకరణ ఏమీ ఉండవు గనక వారు అభోజనంగానే వారు సాపాటు చేయకుండానే ఆ రోజంతా కాలక్షేపం చేశారట. రాత్రి వారికి స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో స్వామి శ్రీరామచంద్రుడు వారు గోచరించి వారికి చెప్పారట, అయ్యా మీరు వెళ్ళారు, మాకు అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి మనవాడ మామూలుల యొక్క వారి సన్నిధానానికి వెళ్ళి కూడా వారి శేషాన్ని, ఆచార్య శేషాన్ని మీరు స్వీకరించకుండా, తీర్థాదులు స్వీకరించకుండా వచ్చారు కనుక ఈ ప్రక్రియ జరిగినది. ఇది సరైనది కాదు, మీరు వెంటనే వెళ్ళండి, వారి దగ్గరికి వెళ్ళి వారిని శరణు వేడవలసినది అని స్వామి ప్రతిబోధనం చేశారట స్వప్నంలో. ఇలా స్వామి చేసిన ప్రతిబోధనాన్ని అనుసరించి మళ్ళీ వారు శ్రీరంగం వేయించేసి స్వామి దగ్గరికి వచ్చారు. ఆ వచ్చినప్పుడు ఈ సన్నివేశాలు బహుశా మనకు ఈ పూర్వోత్తర దినచర్యల యొక్క ఆరంభ ప్రక్రియ మనకు చూస్తే వారు మనవాడ మామూలు వారు శ్రీరంగ మందిరానికి వారు ఏం చేస్తున్నారు, ఇరువురు ఉన్నారు వారికి సన్నిహితులైనటువంటి వారు, భృత్యులుగా ఉన్నటువంటి శిష్యులు, వారి యొక్క భుజముల మీద వీరి చేతులు వేసి వృద్ధులైనటువంటి వారు పెద్దలవటం చేత నెమ్మదిగా తమ శరీరాన్ని అలా ముందుకు నడిపిస్తూ వారు మందిర సమీపానికి వస్తున్నారు. ఇలా వస్తున్న దశలో వీరిని దర్శించడం జరిగింది ఈ ఇరుంబియప్ప అనేటువంటి మహానుభావులు. ఆ దర్శించిన స్థితిలో వారి యొక్క స్వరూప స్వభావాలు వర్ణించి అక్కడ బహుశా అది ప్రేరకమై ఉంటుంది. ఆ తరువాతి కాలంలో ఆ స్వామిని దర్శించినందువల్ల కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఆ వైభవానంతటి గ్రంథస్థం చేశారట. వీరితో పాటే వారు వెళ్ళారు, ఆలయంలోకి వెళ్ళారు, ఆలయంలో సేవించుకున్నారు స్వామిని. అక్కడి నుంచి వీరి దగ్గరికి వచ్చారు. వీరి దగ్గరికి వచ్చి అనన్యమైనటువంటి భావనతోటి మనవాడ మామూలను వారు శరణు వేడినారు. ఇరుంబియప్ప అనే మహానుభావులు పూర్వోత్తర దినచర్యలను అనుగ్రహించారు అని చెప్పుకున్నాం కదా. వీరి యొక్క వైభవాన్ని గురించిన ఒక శ్లోకం మనకు బాగా ప్రసిద్ధంగా కనిపిస్తుంటుంది. షఠరిపురేక ఏవ కమలాపతి దివ్య కవి మధుర కవిర్ యథా షఠజన్ముని ముఖ్య కవి యతికుల పుంగవస్య భువి రంగసుధా కవిరాట్ వరవర యోగినో వరదరాజ కవిశ్చ తథా. షఠరిపురేక ఏవ కమలాపతి దివ్య కవి. షఠరిపు అంటే మనకు నమాళ్వార్లు, ఆయన ఒక్కరే కమలాపతి దివ్య కవి. కమలాపతికి శ్రీమన్నారాయణునికి ఆయన యొక్క వైభవాన్ని గానం చేసినటువంటి అద్భుతమైనటువంటి కవి ఆయన ఒక్కరే. ఎందువలంటే వారికి ఉన్నంత నిర్భరత్వం మనకి ఎవరికి లేదు. ఇతరేతర వాంగ్మయానికి దివ్యసూర్య యొక్క వాంగ్మయానికి ఉండేటువంటి తేడా ఏమిటంటే, ఇతరేతర వాంగ్మయంలో ఎవరైనా ఏదైనా స్తోత్రం చేస్తే ఇతరేతర విషయాలు కూడా అందులో చేరుస్తుంటారు. ఒకప్పుడు దేవతాంతర పర్యాలోచన కూడా జరగవచ్చు. కానీ ఈ ఆళ్వారుల యొక్క శ్రీసూక్తుల్లో మనకి ఎక్కడా కూడా ఇతర దేవతా ప్రస్తావన కనపడదు. అందులో నమ్మాళ్వారులు వారి యొక్క తిరువాయుమొழிలో కానీ ఇతరత్ర కానీ నారాయణ పారమ్యము, నారాయణ స్తవనము తప్ప మరొకటి ఇది ఉండదు. అందువల్ల కమలాపతి దివ్య కవి ఎవరండి
అంటే శేషరిపు రేఖయేవ. అలాగే మధుర కవి ఆళ్వారని నమ్మాళ్వార్ల యొక్క వైభవాన్ని వారు కణిని సిరుతాంబు అనేటువంటి ఒక చిన్న ప్రబంధం ద్వారా వారు ప్రస్తావన చేశారు. వారిలో ఆ చేసినటువంటి 10-11 పాశురాల్లో ఇతర దేవతా ప్రస్తావన లేదు, కనీసం దేవత యొక్క ప్రస్తావన కూడా లేకుండా కేవలం నమ్మాళ్వార్ల యొక్క వైభవాన్ని అందులో వారు అనన్య దీక్షతోటి వారు ఆవిష్కరించారు. అందులో మధుర కవి యథాచ షఠజిన్ముని ముఖ్య కవి. షఠజిన్ముని యొక్క నమ్మాళ్వార్ల యొక్క ముఖ్య ఎవరు, ఆయన యొక్క కవితా వైభవాన్ని గానం చేసిన వారు ఎవరు అంటే మధుర కవి, కేవలం మధుర కవి. అలాగే యతికుల పుంగవశ్చ భువి రంగసుధా కవిరాట్. రంగసుధా కవిరాట్ వారు ఒక్కరే భగవద్ రామానుజుల యొక్క వైభవానికి రామానుజనుత్తందాది అనే పేరుతోటి వారు ఆవిష్కరణ చేశారు. 100 పాశురాలు చాలా అద్భుతంగా వారు గానం చేశారు. అందువల్ల వారొక్కరే భగవద్ రామానుజుల యొక్క వైభవాన్ని గానం చేసినటువంటి వారు రంగసుధా కవిరాట్. అలాగే వరవర యోగిన వరదరాజ కవిశ్చ తథా. వరవరమునులు అని మనం కీర్తించే మనవాణమముల యొక్క వైభవాన్ని అద్భుతంగా గానం చేసినటువంటి వారు ఇంకా ఇతరులు కూడా ఉండవచ్చును. ఉన్నప్పటికీ కూడా ఆర్తితో వారి యొక్క దైనందిన కృత్యాలను సన్నిహితంగా దర్శించి దినచర్యను ఆవిష్కరించినటువంటి వారు వరవరయోగికి వరదరాజ కవిశ్చ తహా. కేవలం వరదరాజ కవి ఎరుంబియప్ప అనేటువంటి మహానుభావులు వారు అటువంటి వారు అని మనకు పెద్దలు కీర్తనం చేస్తారు. అటువంటి ఎరుంబియప్ప వారు స్వామివారి యొక్క సన్నిధిలో చేరి వారి వల్ల సమాశ్రయణాన్ని పొంది మంత్రోపదేశాన్ని పొంది వారికి ఆంతరంగిక శిష్యులై వారి యొక్క వైభవాన్ని ప్రాతకాలం నుంచి అంటే బ్రాహ్మీ ముహూర్తం దగ్గర నుంచి రాత్రి శయనించే వరకు ఏ విధంగా వరవరమునులు తమ యొక్క అనుష్ఠాన ప్రక్రియను సాగించారో అది మనందరికీ ఉజ్జీవకంగా ఉండేటట్టుగా వారు ఆవిష్కరించడం జరిగింది. ఈ వారి దగ్గర ఉన్నటువంటి సందర్భంలో నిత్య అనుష్ఠాన ప్రక్రియ ఎలా ఉంటుంది వరవరమునుది అనేది వారు సన్నిహితంగా గమనించి వారు మనకు అనుగ్రహించినటువంటిదే పూర్వోత్తర దినచర్యలు అంటారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో నిత్యానుసంధేయములైనటువంటి గ్రంథాలలో ఇవి చాలా ప్రధానమైనటువంటిది. పూర్వ దినచర్య అంటే పూర్వాహ్నికంగా చేసేటువంటి ప్రక్రియ అంతా, మధ్యాహ్న కాలం వరకు చేసేటువంటి ప్రక్రియ అంతా కూడా అది పూర్వ దినచర్య అని అంటాం. అనుయాగాదులు అయిపోయిన తర్వాత సన్నిహితులైనటువంటి వారితో పాటు కాసేపు వారు సంభాషణాదులు చేసిన తర్వాత ఇక మధ్యాహ్న సమయంలో చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ అంతా కూడా ఉత్తర దినచర్యగా అంటే రాత్రి శయనించేంత వరకు ఉండేటువంటి ప్రక్రియ అంతా ఉత్తర దినచర్యగా వారు అనుగ్రహించారు. పూర్వ దినచర్యలో 32 శ్లోకాలు ఉన్నాయి, ఉత్తర దినచర్యలో 14 శ్లోకాలు ఉన్నాయి. ఈ పూర్వ దినచర్యలో ఉండేటువంటి ఈ 32 శ్లోకాలలో వాస్తవంగా మనవాళమముల యొక్క దినచర్య వారి యొక్క అనుష్ఠాన ప్రక్రియను వర్ణించింది 18 శ్లోకాల్లోనే. ఆ ముందు ఉండేటువంటి శ్లోకాలన్నింటిలోనూ కూడా ఒక పూర్వరంగంగా అంటే వారిని సాక్షాత్కరించడం, వారు శ్రీరంగ మందిరానికి వెళుతున్నప్పుడు స్వామిని సేవించడం, అక్కడి నుంచి వారితో వాడు తిరిగి రావటం, వచ్చిన తర్వాత ఆ మందిరం నుంచి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి ప్రక్రియ వీరు చేశారు, అక్కడ నిత్యము దైనందినమైనటువంటి ఆ కృత్యం వారు ఏ విధంగా నిర్వర్తించారు, అనుష్ఠాన ప్రక్రియ ఎటువంటిది అని ఆ వర్ణించడం దాదాపు దానికి పూర్వరంగంగా మొత్తం దాదాపు 14 శ్లోకాలలో ఆ ప్రక్రియ అంతా చెప్పి అక్కడి నుంచి అనుష్ఠాన విధానం అంతా కూడా 32వ శ్లోకం వరకు వర్ణించడం జరిగింది. ఈ 32వ శ్లోకంలో అనుయాగమైన తర్వాత కాస్త విశ్రమించేటువంటి దశలో ఆచార్యుల యొక్క అంటే ఆచార్యులు అంటే వారికి ఆచార్యులైన వారు ఉడయవర్లు గనక భగవద్ రామానుజులు గనక రామానుజుల యొక్క స్తోత్రాన్ని యతిరాజ వింశతి అనేటువంటి దాన్ని వారు అనుసంధానం చేసి ఆ తరువాత వారు నెమ్మదిగా ఆ పైన మాధ్యాహ్నికమైనటువంటి కృత్యం తర్వాత నిర్వహించినట్టుగా ఉత్తర దినచర్యలో వర్ణించడం జరిగింది. అంటే పూర్వ దినచర్యకు ఉత్తర దినచర్యకు మధ్యలో వింశతి యతిరాజ వింశతి యొక్క అనుసంధానం కూడా మనకు అవి మధ్యలో చేరతాయి.
సాధారణంగా మనం అనుసంధానం చేసేటప్పుడు పూర్వ దినచర్య అయిన తర్వాత ఆ మధ్యలో ఈ భగవద్రామానుజుల యొక్క ఇతరాజ వింశతిని దాన్ని అనుసంధానం చేసి ఆ తర్వాత ఉత్తర దినచర్యతోటి ఈ అనుసంధానాన్ని పూర్తి చేస్తారు పెద్దలైనటువంటి వాళ్ళు. ఈ ప్రక్రియను మనకి ఇందులో చూపించడం జరిగింది. మొదటి శ్లోకాలు 4 శ్లోకాలు 1, 2, 3, 4 శ్లోకాల్లో రంగమందిరానికి మెల్లగా వారు వెళ్ళి వచ్చేటువంటి ప్రక్రియ అంతా కూడా వర్ణించడం జరిగింది. ఆ తర్వాత 5వ శ్లోకం వరకు, ఇంకా 5వ శ్లోకం నుంచి ప్రారంభించి 10వ శ్లోకం వరకు స్వామి యొక్క వర్ణనాన్ని చేశారు. అంటే చాలా అవధాతమైనటువంటి స్వరూపం అనేది, చాలా తెల్లటి శరీరము, చక్కటి అందమైనటువంటి శరీరము, వారు చక్కటి ఊర్ధ్వ పుండ్రాన్ని ధరించి యజ్ఞోపయుక్తాన్ని ధరించి శిఖతోటి, అంటే వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించినటువంటి ఎత్తులకు ఉండవలసిన ప్రక్రియ అంతా వారు కలిగి ఉండి చక్కటి కాషాయాంబరాన్ని ధరించి ఉత్తరీయాన్ని మంచి బంగారపు రంగు ఎర్రని రంగు కలిగినటువంటి కుసుంభ వర్ణం అంటారు అక్కడ, కస్తూరి మన కాశ్మీర కుంకుమ వర్ణం కలిగినటువంటి ఉత్తరీయం అంటారు. అటువంటి రంగు కలిగిన ఉత్తరీయం వేసుకొని సహజమైన శ్వేతవర్ణం కలిగిన శరీరం మీద ఈ రంగు కలిగిన అద్భుతమైనటువంటి వర్ణం కలిగిన ఈ వస్త్రములు, వీటితో వారు కనిపిస్తున్నటువంటి వారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అందంగా వర్ణించడం జరుగుతుంది. ఆ తరువాత 14వ శ్లోకం దగ్గర నుంచి 18 శ్లోకాల్లో వారి యొక్క దినచర్యనంతటిని కూడా చక్కగా వర్ణించారు. పూర్వ దినచర్య అయిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పూర్వ దినచర్య తరువాత యతిరాజ వింశతి యొక్క అనుసంధానం వారు చేసుకుని ఉత్తర దినచర్యకు వారు ఉపక్రమిస్తే, ఆ ఉపక్రమించిన ప్రక్రియలో 14 శ్లోకాలలో 1 నుంచి 5 వరకు శ్లోకాలు ఈ ఉత్తర దినచర్యకి సంబంధించినటువంటి ప్రధానాంశాలన్నీ కూడా మనకి అందులో ఉట్టంకించడం జరిగింది. అందులో 6 నుండి 10 వరకు స్వామిని తాము శరణు వచ్చినటువంటిది, అంటే వేరే విలక్షణమైనటువంటి ఛందస్సులో కొంచెం వృత్త రూపంగా చెప్పి అందులో తమ యొక్క దైన్య స్థితిని వర్ణించడం, స్వామి యొక్క పాదారవిందములను వర్ణించిన తర్వాత తాము ఎందుకు వారి పాదములను ఆశ్రయిస్తున్నారో ఇవన్నీ కూడా మనవి చేయడం అనేటువంటిది 6 నుంచి 10 వరకు ఆ శరణు చేసినటువంటి ప్రార్థించినటువంటి ప్రక్రియ అంతా కూడా చక్కగా వర్ణించారు. ఈ మధ్యలోనే సర్వవిధ సంబంధములు తాము ఆ స్వామితోటి ఏర్పరచుకుంటున్నట్టుగా కూడా మనవి చేశారు. 11లో స్వామికి చెందినటువంటి భృత్యులు, ఆ భృత్యులతో మాకు నిత్య సాంగత్యం కావాలి అనే దాన్ని వీరు చక్కగా ప్రార్థన చేశారు. ఆ తర్వాత 12, 13, 14 శ్లోకాలలో నెమ్మదిగా వారు ఉత్తర దినచర్యను పూర్తి చేసి శయనించడానికి ఉపక్రమించినటువంటి విధానాన్ని 3 శ్లోకాల్లో వర్ణించడం జరిగింది. ఇది మనకు ఇందులో ఉండేటువంటి చాలా అద్భుతమైనటువంటి ఎరుంబియప్ప వర్ణించినటువంటి పూర్వోత్తర దినచర్య ప్రక్రియ. అయితే మరి ఇన్ని శ్లోకాలు మనం చెప్పుకొనగలమా? పరిమితమైనటువంటి సమయంలో కనీసం అనుసంధానం చేద్దాం అంటే పారాయణం చేయడానికి కూడా సమయం మనకు సరిపోదు. అటువంటిప్పుడు ఇందులో కొన్ని విశేషములను మాత్రమే మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎలాగో పెద్దలైనటువంటి వారికి ఇది నిత్యానుసంధేయంగా ఉన్నది, పిల్లలకు కొంచెం ప్రేరకంగా ఉంటుంది. పెద్దలైన వారికి ప్రేరణ చేసి వారికి నిత్యానుసంధేయ ప్రక్రియలో ఈ పూర్వోత్తర దినచర్యలను యతిరాజ వింశతితో కలుపుకొని చక్కగా అనుసంధానం చేసే విధానాన్ని పెద్దలు వాళ్ళు అలవరుస్తారు. కొన్ని విషయములు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఇంచుమించుగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 4 శ్లోకాలలో వారు రంగమందిరానికి వెళ్ళడానికి ఉపక్రమించి నెమ్మదిగా నడుస్తున్నటువంటి విధానాన్ని వర్ణించారు. అంకేక వీర కన్యాయా తుంగే భువనమంగళే రంగే ధామ్ని సుఖాసీనం వందే వరవరం మునిం అని శ్రీరంగంలో సమున్నతమైనటువంటి ఆ భూమండలానికే చాలా ఉత్తమమైనదిగా భాషించేటువంటి శ్రీరంగ మందిరంలో శ్రీరంగనాథునికి నెలవైనటువంటి ఆ స్థానంలో వేయించేసి ఉన్నటువంటి వారు, సుఖంగా ఉన్నటువంటి మహానుభావులు, అటువంటి ఆ వరవర మునిని మేము ప్రార్థన చేస్తున్నాము, వారికి మేము నమస్కరిస్తున్నాము అని ప్రారంభించి మయి ప్రవిశతి శ్రీరంగ మందిరం రంగశాయిన పత్యుఃపాదాంబుజం ద్రష్టుం ఆయాంతమిదూరత సుధానిధిమివ స్వైర స్వీకృతోదగ్ర విగ్రహం ప్రసన్నార్క ప్రతీకాశ ప్రకాశ పరివేష్టితం పార్శ్వతః పాణిపద్మాభ్యాం పరిగృహ్య భవత్ప్రియౌ విన్యస్యంతం శనైరంఘ్రీ మృదులౌ మేదినీతలే అని ఇంతవరకు ఇద్దరు శిష్యుల యొక్క భుజముల మీద తన యొక్క చేతులు వేసి
నెమ్మదిగా స్వామి తాను ఆ రంగమందిరంలోకి ప్రవేశిస్తున్నారు. ఇలా ప్రవేశిస్తున్నటువంటి స్వామిని వీరు దర్శించి వారు శరణు చేస్తున్నారు. ఆ తరువాత 5వ శ్లోకం నుంచి వారిని వర్ణిస్తున్నారు. ఎలా ఉన్నారు వరవరమునులు, ఆ ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు. ప్రవేశించేటువంటి ఆ వరవరమునుల యొక్క దివ్య మంగళ విగ్రహం ఏ విధంగా ఉంది? అమ్లాన కోమలాకారం ఆతామ్ర విమలాంబరం ఆపీన విపులోరస్కం ఆజానుభయ భూషణం. కోమలమైనటువంటి అమ్లానమైనటువంటి కోమలమైన ఆకారం, ఏ రకమైనటువంటి వసివాడనటువంటి మంచి మృదులంగా ఉండేటువంటి ఆకారం, చక్కగా తామ్రవర్ణము కలిగిన విమలమైనటువంటి వస్త్రాన్ని ధరించి ఉన్నారు. విపులమైన వక్షస్థలము, పొడవైనటువంటి ఆజానుబాహువులు అంటారు. ఇక్కడ ఈ మోకాళ్ళ వరకు వేలాడుతూ ఉండేటువంటి అంత పొడవుగా ఉండేటువంటి భుజములు ఇవి కలిగినటువంటి వారు. మృణాళతంతు సంతాన సంస్థాన ధవళత్యుష శోభితం యజ్ఞసూత్రేణ నాభిబింబ సనాభిన. ఈ నాభిబింబం వరకు అక్కడికి వేలాడుతూ ఉన్నటువంటిది మెడలో ఉన్నటువంటి యజ్ఞసూత్రం. చక్కటి మృణాళపు తంతువులు అంటాం మనం. అంటే మృణాళ తంతువులు అంటే తామర తోడలు చాలా తెల్లగా ఉంటాయి, చాలా మసృఢంగా ఉంటాయి. అటువంటి ఆ తామర తోడల వంటి తెల్లటి విషదమైనటువంటి ఆకారం కలిగినటువంటి మహానుభావులు. మెడలో అంభోజ బీజమాల వేసుకున్నారు. అంటే తామరసమాల అంటాం. అంటే తామర పువ్వులు బాగా ముదిరిన తర్వాత ఆ మధ్యలో ఉండేటువంటి బొడ్డులో ఒక బీజం ఉంటుంది. ఆ బీజాలన్నీ కూడా బయటికి తీసి వాటిని అవి ఎండిన తర్వాత వాటిని ఒక మాలగా చక్కగా ఏర్పాటు చేసుకుంటారు. అది ఏ కంఠలగ్న తులసి నడినాక్షమాల, ఏ బాహుమూల పరిలాంఛిత శంఖచక్రా, ఏవా లలాట ఫలకే లసదూర్ధ్వపుండ్రా తే వైష్ణవ భువనమాశు పవిత్రయంతే అని ఏ కంఠలగ్న తులసి నళినాక్షమాల అని మొట్టమొదటి ప్రారంభంలోనే వైష్ణవ సామాన్య లక్షణం చెబుతూ వారు కంఠంలో తులసిమాల వేసుకుని ఉంటారు, తామరసమాలను వేసుకుని ఉంటారు అని వర్ణించారు. కనుక ఆ విధంగానే వీరు అంభోజ బీజమాలను ధరించి ఉన్నారు. చక్కగా దాని చేత ఈ భుజాంతరం వక్షస్థలం ప్రకాశిస్తోంది. ఊర్ధ్వపుండ్రములు చక్కగా ధరించి ఉన్నారు. ఆయా ఉచిత స్థానములలో 12 ఊర్ధ్వపుండ్రములను ధరించి ఉన్నటువంటి మహానుభావులు. కాశ్మీర కేశరస్తోమ కదార స్నిగ్ధరోచుష కౌశేయేన సమింధానం స్కంధమూలావిలం అవలంబిన. వెనుక చెప్పారు వారు కట్టుకున్నటువంటి ఆతామ్ర విమలాంబరం అని వారు కట్టుకున్నటువంటి వస్త్రాన్ని గురించి చెప్పారు. ఇది పైన వేసుకున్నటువంటిది ఇది ఎలా ఉందంటే కుంకుమ పువ్వు యొక్క రంగు కలిగినటువంటి ఎర్రటి రంగు కలిగినటువంటిది అద్భుతమైన స్పృహణీయమైనటువంటి ఉత్తరీయం. ఆ ఉత్తరీయాన్ని భుజస్కంధమందు వేలాడి తీసుకుని ఉన్నారు, ధరించి ఉన్నారట. ఇక్కడ చాలా గొప్ప విషయం చెబుతున్నారు మనకు. భగవద్ రామానుజులు అక్కడ అన్నట్టుగా అక్కడ ద్వయానుసంధానం చేస్తూ ద్వయం అర్ధానుసంధానేన అనుసంధాన అత్రైవ శ్రీరంగే సుఖమాస్వాని రంగనాథుడు అనుగ్రహించినట్టుగా ద్వయమంత్రాన్ని అర్ధానుసంధాన పురస్సరముగా నీవు అనుసంధానం చేస్తూ నాయన యావచ్చరీరపాతం అత్రైవ శ్రీరంగే సుఖమాస్వ, శరీరం పడిపోయేంత వరకు ఆ చర్మదేహం ఉదిరేంత వరకు ఇక్కడే శ్రీరంగంలో నాయన సుఖంగా కైంకర్యం చేస్తూ ఉండవయా అని భగవద్ రామానుజులను వారు ఉపదేశించినట్టుగా ఆదేశించినట్టుగా మనకు వారి గద్య గ్రంథంలో కనిపిస్తుంది. అందువల్ల పెద్దలైనటువంటి వారు అనుష్ఠానపరులైనటువంటి వారు ద్వయానుసంధానం చేస్తారు. అంటే ద్వయమంత్రం యొక్క అనుసంధానం చేస్తారు. దాన్ని మంత్రరత్నం అని అంటారు. మంత్రరాజం ఉన్నది. మంత్రరాజం మంత్రాణం రాజా మంత్రరాజ అని మంత్రరాజ శబ్దం చేత చెప్పబడేటువంటిది మనకు తిరుమంత్రం అయితే ఇది మంత్రరత్నం అంటారు. ఇది రత్నం ఏ విధంగా సంపాదించుకుని దాన్ని ఏ దశలోనూ పోగొట్టుకోకుండా జాగరూకతతోటి రక్షించుకుంటామో ఆ విధంగా సంపాదించడము కష్టమే, సంపాదించిన దాన్ని రక్షించుకోవడం చాలా కష్టం. అది ఒక్కసారి కనుక లభించినట్టయితే ఆ లభించడానికి తగిన యోగ్యత ఏమీ అవసరంలా, ఎవరికి కావాలి ఎవరు పొందవచ్చును అనేటువంటిది లేదు, ఎప్పుడు దాన్ని అనుసంధానం చేయవచ్చును అనేటువంటి నియమం కూడా లేనిది. అటువంటి ఆ ద్వయమంత్రం దాన్ని వీరు అనుసంధానం చేస్తున్నారట. మంత్రరత్నానుసంధాన సంతత స్ఫురితాధరం. వారి యొక్క పెదవులు కదులుతూ ఉంటాయి. ఈ పెదవులు కదలటానికి గల కారణం ఏంటంటే ద్వయమంత్రానుసంధానం చేస్తున్నారు, జపం చేస్తున్నారు. జప అంటే జప అవ్యక్త శబ్దే అని శబ్దం పైకి వినిపించకుండా పెద్దగా వినిపించకుండా లోపల దాన్ని అనుసంధానం చేస్తే ఆ అక్షరముల
యొక్క కదలిక వల్ల అక్షరములు మరి ఆయా స్థానాల్లో కదిలి వస్తుంటాయి కనుక ఆవిర్భవిస్తాయి కనుక ఆ దశలో కదలే పెదవుల యొక్క కదలిక తప్ప ఏమీ మనకి తెలియదు. ఆ రకంగా ఆ అధరములు స్ఫురిస్తుంటే వారు ద్వయం మంత్రానుసంధానం చేస్తున్నారు స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాదు వారు పులకాంచితమైన దేహం కలిగి ఉన్నారు. ఎందుకు ఈ పులకాంచిత దేహం ఏర్పడింది అంటే తాము ద్వయమంత్రానుసంధానం వల్ల ఆ మంత్రార్థమును భావనం చేయడం వల్ల శరీరం అంతా పులకించిందన్నారు. సరే, సాధారణంగా ద్వయమంత్రం యొక్క అర్థం మనకు పెద్దలు వివరించి ఉన్నారు. ఇక్కడ సాంప్రదాయకంగా పెరియవాచ్యం వెళ్ళి ఒక విశేషం చెప్పారు. ఏమిటి సాంప్రదాయకం? ద్వయము యొక్క అర్థాన్ని అనుసంధానం చేస్తున్నారంటే ఏమిటి ద్వయం యొక్క అర్థాన్ని అనుసంధానం చేస్తున్నారు అన్నదానికి వారు చెప్పింది విష్ణుశేషి తదీయ శుభగుణ నిలయో విగ్రహ శ్రీశఠారి శ్రీమాన్ రామానుజార్య పదకమలయుగం భాతి రమ్యం తదీయం తస్మిన్ రామానుజార్యే గురురితి చ పదం భాతి నాన్యత్ర తస్మాత్ శిష్టం శ్రీమద్గురూణాం కులమిదమఖిలం తస్య నాథస్య శేష. ఇది పెరియవాచ్యం పిళ్ళై అనుగ్రహించిన శ్లోకంట. విష్ణువు శేషి, సమస్తమైన చేతన వర్గానికి ప్రపంచానికి ఆయన శేషి. శేషి అనగా ఎవడు తనకంటే ఇతరమైన వస్తువును తాను పొందటం వల్ల ఒక అతిశయమును పొందుతాడో ఆ అతిశయ ప్రాప్త. ఉదాహరణకి ఎవరికో పెద్ద ఇల్లు ఉంటే ఆ ఇల్లు కలవాడెవరో ఈ ఇల్లు వల్ల ఆయనకు ఇంత గొప్ప ఇల్లు కలవాడండి అంటారు. అందువల్ల ఈ ఇల్లు అతిశయమును కలిగించున్నది, ఇల్లు కలవాడు అతిశయమును పొందువాడు. ఆ అతిశయమును కలిగించే వస్తువుకి శేషమని పేరు. అతిశయమును పొందినవాడు, గొప్పతనాన్ని పొందినవాడు శేషి అని పేరు. అందువల్ల సర్వశేషి ఆయన పరమాత్మ. అటువంటి ఆ శేషి అయిన ఆ పరమాత్మకు ఒక శరీరం ఉన్నది. తదీయ శుభగుణ నిలయ విగ్రహ, సమస్త కళ్యాణ గుణపూర్ణమైనటువంటి ఒక అద్భుతమైన శరీరం ఉంది. ఆ విగ్రహం ఎవరండి? శ్రీమన్నారాయణ యొక్క దివ్యమంగళ విగ్రహం శ్రీ శఠారి. నమ్మాళ్ళవారులే, వారే ప్రపన్నజన కూటస్థులైనటువంటి నమ్మాళ్ళవారులే శ్రీమన్నారాయణ యొక్క విగ్రహము. అయితే ఇంతేనా? మరి విగ్రహంలో ఒక ప్రధానమైన స్థానం ఉంటుంది, దాని కదా మనం ఆశ్రయిస్తాం, పాదాలను కదా మనం ఆశ్రయిస్తాం. శ్రీమన్నారాయణ యొక్క దివ్యమంగళ విగ్రహం శఠారుడైతే ఏ అవయవమును విశేష స్పృహతోటి దాన్ని మనం స్వీకరిస్తాము, ఆశ్రయిస్తాము అంటే పాదములు కనుక. మరి ఆ పాదములేవి? శ్రీమన్నారాయణ యొక్క పాదములేవి అంటే భగవద్ రామానుజులే శ్రీమన్నారాయణ యొక్క చరణములు. అందువల్ల ద్వయమంత్రానుసంధానం చేసే శ్రీమన్నారాయణ చరణము శరణం ప్రబుద్ధే శ్రీమన్నారాయణ యొక్క లక్ష్మీ సంపన్నుడైన స్వామి యొక్క చరణ ద్వంద్వాన్ని ఆశ్రయిస్తామంటే ఆ చరణద్వంద్వం ఎవరండి? చరణం ఎవరండి అంటే శ్రీ రామానుజులే నారాయణ యొక్క చరణం కనుక దానిని మేము అనుసంధానం చేస్తున్నాము. ఏమిటి దాన్ని అనుసంధిస్తే వచ్చేటువంటి విశేషము అంటే గురు అనేటువంటి పదం ఏదైతే ఉందో అది తస్మిన్ రామానుజారియే గురు రీతి చ పదం భాతి నాణ్యత్ర. ఎవరి ఇతరత్ర ఎక్కడా కూడా గురు అంధకారమును దూరంగా నెట్టిపారవేసేవాడు అనేటువంటి ఆ రెండు అక్షరములు కలిగిన శబ్దానికి యోగ్యత కలిగినటువంటి వారు ఎవరు లేరు. ఉండొచ్చు, యోగ్యత గలవారు ఉండవచ్చును, కానీ వారి యందు ప్రకాశిస్తోందన్నారు. అంటే ఇతరుల యందు అది అన్వయించదని కాదు. రామానుజులకు పూర్వమందు గురువులు ఉన్నారు, రామానుజు తర్వాత ఉన్నారు, వారికి గురువులు ఉన్నారు. అందువల్ల ఈ అర్ధాన్వయము కలిగినటువంటి ఆచార్యులు చాలామంది ఉన్నారు, కానీ వీరి యందు ప్రకాశిస్తుంది. గురువు అనేటువంటి పదం శ్రీమాన్ రామానుజార్య పదకమలయుగం భాతిరమ్యం తదీయం తస్మిన్ రామానుజార్యే గురురీతి చ పదం భాతి నాణ్యత్ర. కేవలం వారి అందే ఇది చాలా అందగిస్తుంది ఈ గురువు అనేటువంటి పదము. అందువల్ల శిష్టం తస్మాత్ శిష్టం, ఆయనకంటే మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో శ్రీమద్ గురు కులం ఇదం అఖిలం, లక్ష్మీ సంపన్నమైనటువంటి భగవద్రామానుజుల కంటే వేరైన ఆచార్య కులం ఏదైతే ఉందో ఆ కులం అంతా కూడా తస్య నాథస్య శేష, నాథుడైనటువంటి ఆ స్వామికి శేషభూతమైనటువంటి వారు అని ఈ విధంగా అద్భుతంగా వారు పెరియవాచ్యం పిళ్ళై అనుగ్రహించారు కనుక ఇదే మనకు చెబుతున్నది. శ్రీమన్నారాయణ యొక్క చరణద్వందాన్ని మేము శరణు వేడుతామంటే నారాయణ యొక్క చరణద్వందం ఏది అంటే భగవద్ రామానుజులు కనుక రామానుజులనే మేము ఆశ్రయిస్తాము అని ఇక్కడ మనకు ఆ ద్వయార్థముగా భావనం చేస్తూ ఆ ద్వయార్థ అనుసంధానం చేత వీరు పులకాంచితమైనటువంటి దేహం కలిగి ఉన్నారట మనకు వరవరములు.
వారి గురించి వర్ణించినటువంటి ప్రక్రియలో మంత్రరత్నాన్ని నిరంతరము తమ అధర స్ఫూర్తి కలిగేటట్టుగా చక్కగా జపం చేస్తూ ఉన్నారు, దాని యొక్క అర్థాన్ని భావనం చేస్తూ ఉన్నారు అని మనం చెప్పుకోవడం జరిగింది. ఏమిటి మంత్రరత్నం యొక్క వైభవము అన్నప్పుడు దానికి మరొక అర్థం కూడా పెద్దలందరూ వివరించి చెప్పారు. దాన్ని కూడా మనం అనుసంధానం చేశాం. దేనికి మంత్రరత్నానికి ఉండేటువంటి గొప్పతనం, ఎందువల్ల దీనికి అది వచ్చింది అన్నప్పుడు పెద్దలు తమ యొక్క అనుభవాన్ని చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ద్వయమంత్రంలో ఉండేటువంటి వైభవాన్ని వారు భావనం చేశారు. ద్వయమంత్రం అంటే ఇది అని ఒకరు, ఇలా ఉంటుంది ఇది అని మరొకరు. ఈ విధంగా పెద్దలైనటువంటి వారు ఆ ద్వయమంత్రం యొక్క వైభవాన్ని ఒక్కొక్క చిన్న వాక్యాలలో వారు ఆవిష్కరించారు. సంసార విషదష్టనుక్కు ద్వయం రసాయన సేవయాయ్ ఇరుక్కుం என்று మణక్కాల్ నంబి అరుడు చేయదర్. మణక్కాల్ నంబి అనేటువంటి మహానుభావులు వారు అన్నారట, సంసార విషదష్టనుక్కు, సంసారం అనేటువంటి విషయం చేత కాటు వేయబడినటువంటి వానికి ద్వయం అనేది ఎటువంటిదంటే రసాయన సేవయా ఇరుక్కు. రసాయన సేవ ఎటువంటిదో అటువంటిది. రసాయన సేవ అంటే ఔషధ సేవ. విషం పట్టినటువంటి వారికి, విషాన్ని పుచ్చుకున్నటువంటి వారికి ఏదో విధంగా తెలియకో విషాన్ని శరీరంలోకి వెళ్ళినప్పుడు దానికి విరుగుడుగా ఒక విషాన్ని నశింపజేసేటువంటి, ఆ విషం యొక్క తీవ్రత నశింపజేసే ఔషధాన్ని కనుక పుచ్చుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుందో, ఈ సంసారం అనేది ఒక మహావిషం. ఈ విష దష్టులైనటువంటి వారికి ఈ రసాయన సేవ ఎటువంటిదో ఆ రసాయన సేవనం వంటిదే ఈ ద్వయ అనుసంధానము. అంటే సంసార విషం పోవాలంటే ద్వయానుసంధానం వలనే, ద్వయమంత్రం యొక్క అనుసంధానం వలనే. అంటే స్వామి యొక్క చరణద్వంద్వమే నాకు అనన్యాశ్రయము. అంటే మనం చెప్పుకున్నాం, చరణద్వంద్వం అంటే చరణస్థానీయులైన వారు భగవద్ రామానుజులు ఆచార్యులు గనక వారి యొక్క సమాశ్రయమే మాకు ఉజ్జీవకము అని ద్వయం యొక్క అంతర్గతమైనటువంటి తాత్పర్యంగా మన పెద్దలు చెబుతున్నారు కనుక దీనికి ఆ వైభవం ఉన్నది. అందువల్ల సంసార విష వినాశకమైనటువంటి మహారసాయనము ఇది మణక్కాళ్ళు నంబి అనుగ్రహించినటువంటి మాట. మరొకరు అన్నారట, ఆళ్వందారులు మనకు పెద్దలు, వారేమన్నారంటే అధనుక్కు మహా నిధిబోలేండ్రు పెరియ మొదలయ్యారు. వారేమన్నారండి, అధననుక్కు ధనం లేనివాడు, అధనుడు అంటే ధనం లేనివాడు, అధననుక్కు ధనరహితుడైన వానికి మహానిధి పోలే ఒక అద్భుతమైనటువంటి నిధానం కనుక లభించినట్టయితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ ద్వయం లభించడం అనేటువంటిది ఒక మహానిధానమేనయ్యా అని వారన్నారట ఆళ్వందారులు. మరొకరన్నారు, క్షుధార్తనుక్కు అమృతపానం పోలే என்று అరుడు చేయవర్ తిరుమాలయ్యాండాన్ అనేటువంటి మహానుభావులు. వారేమన్నారు, క్షుధార్తనుకు ఆర్తికున్న వారికి, క్షుధతో ఆకలితోటి ఆర్తికున్నటువంటి వారికి అమృతపానం పోలే, అమృతపానం ఎలాంటిదో అటువంటిది. అమృతం కనుక తీసుకున్నట్టయితే ఇంకా వారికి క్షుధ కానీ పిపాస కానీ ఉండదు, ఆకలి దుంపలు అనేవి అసలు పూర్తిగా పోతాయి. ఆ విధంగానే ఈ సంసారం అనేటువంటిది ఒక క్షుధ. వెనుక చెప్పుకున్నట్టుగా సంసార విషదష్టనుకు అనతోడ సంసారం అన్నట్టుగా మిగతావు కూడా అటువంటివి ఆ రకంగానే చెప్పుకోవాలి. క్షుధార్థనుకు ఆకలిగా ఉన్నవానికి అంటే సాంసారికమైనటువంటి ఈ ప్రక్రియ అనేటువంటిది ఒక ఆకలి ఉన్నవానికి అమృతపానం పోలే. అది ఆ క్షుధ తీరాలంటే, క్షుధ వల్ల వచ్చేటువంటి ఆర్తి తీరాలంటే ఈ అమృతపానం వంటిది ద్వయము. దాన్ని సేవించినట్టయితే ఈ క్షుధ తీరుతుంది అని చెప్పారట వారు. ఇంతకంటే మరొక విషయం ప్రజలు చెప్పారు. సనంధయ ప్రజైక్కు స్తన్యం బోలే ఇరుక్కుం అని చెప్పారట వారు. తిరుక్కోటియూరు నంబి సనంధయుడు అంటే చిన్నపిల్లవాడు, పాలు తాగేవాడు. తల్లి యొక్క పాలు త్రాగేవానికి స్తన్యం బోలే అంటే పాలు తాగే వయస్సులో ఉండేటువంటి పిల్లవానికి మాతృస్తన్యమును మించినటువంటి అమృతం మరొకటి లేదు. అది లభించినట్టయితే వాడికి ఎలా అయితే వాడు చక్కగా ఉజ్జీవిస్తాడో ఆ విధంగానే ఇదిగో స్తనంధయ దశలో, అజ్ఞాన దశలో ఉండేటువంటి ప్రాణికోటికి అంతటికి కూడా
ముఖ్యంగా బుద్ధిజీవులైనటువంటి వీరందరికీ ద్వయం అనేటువంటిది స్తన్యపానము వంటిది, స్తన్యములే ఉజ్జీవకమైనది అని వారు అనుగ్రహించారట. భగవద్రామానుజులు ఈ ద్వయాన్ని ఎలా భావనం చేశారో దాన్ని చెప్పారు. రాజకుమారునుకు ముడియుం మాలయుం బోలే ప్రపన్న కులత్తుకు ద్వయోచ్చారణం என்று అరుడు శైవర్ భాష్యకారులు అరుడు శైవర్ వారేం చెప్పారు, రాజకుమారునుకు ముడియుం మాలయుం బోలే. రాజకుమారుడు ఉన్నవానికి ఒక విశేష చిహ్నం ఉండాలి. వీడు రాజకుమారుడని దేని బట్టి గ్రహిస్తాం? నెత్తి మీద కిరీటం ఉంటుంది, దాన్ని బట్టి గ్రహిస్తాం. ఒక అద్భుతమైన మాల వేసుకుంటాడు, దాన్ని బట్టి గ్రహిస్తాం. అందువల్ల ఒక రాజకుమారునికి శిరస్సు మీద ఒక కిరీటము, ఒక మాల ఏర్పడినట్టుగా, వానికి ఒక విశేష ప్రత్యభిజ్ఞానంగా అది ఏర్పడినట్టుగా, ప్రపన్న కులానికి ద్వయోచ్చారణం అనేటువంటిది అద్భుతమైనటువంటి విశేష లక్షణము. మేము ప్రపన్నులం అంటే ద్వయ మంత్ర అనుసంధానం లేకుండా వాళ్ళకి ప్రపన్నత్వం అనేది ఏర్పడదు అన్నమాట. ఇది భాష్యకారులు అనుగ్రహించినటువంటి మాట. ఈ విధంగా ద్వయము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దాని యొక్క వైభవాన్ని గానం చేశారు కనుక ఇంతటి అద్భుతమైనటువంటి మంత్రరత్నం మంత్రరాజ్యం కంటే కూడా పరమస్పృహణీయమైంది. ఎందుకంటే మంత్రరాజ్యం అని చెప్పబడేటువంటి ఆ మంత్రము, అది నారాయణ మంత్రము, అది ఒక దేశకాలాదులు ఉన్నాయి. ఎవరి పడితే వారికి కాదు, ఒక నియతమైనటువంటి ప్రక్రియలో ఒక నియతమైన అధికారం కలవారికి మాత్రమే అది లభిస్తుంది. దాన్ని అనుసంధించే యోగ్యత కూడా అందరికీ ఉండదు. కానీ ద్వయం అనేటువంటిది దాని యొక్క అర్థం ఎవరైనా పొందవచ్చును, ఎప్పుడైనా పొందవచ్చును, ఏ రకంగానైనా దాని యొక్క అర్థాన్ని అనుసంధానం చేయవచ్చును అనేది పెద్దలు మనకు అనుగ్రహించింది కనుక సర్వోజ్జీవకమైనది ఈ ద్వయమంత్రము. అందుకని ఆ ద్వయాన్నే సంతతము వారు అనుసంధానం చేస్తూ ఉంటారు. ఆ అనుసంధాన దశలో వారి యొక్క అధరము చాలా అద్భుతముగా ఆ అనుభవాన్ని ఆవిష్కరిస్తూ స్ఫురిస్తూ ఉంటుంది అని మనకు పెద్దలు అనుగ్రహించారు. నిరంతరం మంత్రరత్నాన్ని అనుసంధానం చేయడం ద్వారా వారు ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని పొంది వారి దేహం అంతా కూడా పులకాంచితమైనది. చిరునవ్వుతోటి ఆ పులకాంచితమైన పులకల ద్వారా తమ యొక్క అనుభవాన్ని ఆవిష్కరించడమే కాకుండా చుట్టూ భృత్యవర్గం అంతా ఉంది, శిష్యులంతా ఉన్నారు. వారు ప్రహభావంతో చేతులు కట్టుకొని దాసోహం సమర్పిస్తూ స్వామి యొక్క ఆ అనుసంధాన వైభవాన్ని, వారి పెదవుల యొక్క కదలిక, అందులో ఉండేటువంటి అంతర్గతమైనటువంటి తాత్పర్యాన్ని వారు గ్రహించి ఆనందిస్తూ ఉంటే వారి వైపు చక్కగా దయతోటి తమ యొక్క నేత్రాంచనములను ప్రసరింపజేశారట. అంటే కడకంటి చూపులను వారి యందు ప్రసరింపజేశారు, ప్రసాద ప్రవణునిగా చేశారట. ఆ విధంగా మధురమైనటువంటి ఉదారమైనటువంటి భాషణం చేస్తూ ఉన్నటువంటి స్వామి దగ్గరికి వీరు చేరారు. ఇరుంబియప్ప అని పిలువబడేటువంటి మహానుభావులు చేరారు. చేరటానికి కలిగినటువంటి కారణం ఏమిటి అనేది వారు చెబుతున్నారు ఈ శ్లోకంలో. ఆత్మలాభాత్ పరం కించిత్ నాస్తితి నిశ్చయ అన్యన్నాస్తితి నిశ్చయాత్ అంగీకర్తుమివ ప్రాప్తం అకించనమిమంజనం. ఆత్మ ఒకటి లభించడం చాలా గొప్పది. ఎందువలంటే ఆత్మ అనేది చాలా కౌస్తుభమణి వంటిది అంటారు వేదాంతేషు. మణివర ఇవ శౌరే నిత్యహుర్జోపి జీవ అంటుంటారు. ఒక ఆచార్యుని దగ్గరికి జీవుడు చేరటం అనేటువంటిది చాలా అపూర్వమైన సన్నివేశం. ఎందువలంటే స్వామి యొక్క వక్షస్థలమందు కౌస్తుభమణిలా ప్రకాశించేటువంటి జీవుడు ఎప్పుడు స్వామి దగ్గర నుంచి జారి వెళ్ళిపోతాడో మనకు తెలియదు. అనేక జన్మల్లో ఆ జన్మ పరంపరలో వాడు తిరుగుతూ ఉంటే ఆ తిరుగుతున్నవాడు అయ్యో నా దగ్గర నాకు లభించలేదే అని స్వామి చాలా క్లేశపడుతుంటాడు. అలా క్లేశపడుతున్నప్పుడు ఎప్పుడో యాదృచ్ఛికంగా పడిన స్వామి యొక్క కటాక్ష వీక్షణం వల్ల, వారి యొక్క అనుగ్రహం వల్ల గురు పరిషద్ ఉపజ్ఞం ప్రాప్య గోపాయితి స్వం, ఆచార్య సన్నిధానాన్ని చేరతాడు. చేరి ఆచార్య అనుగ్రహాన్ని తాను పొందగలుగుతాడు. ఇది చాలా అపూర్వమైన సన్నివేశం. ఇది ఆచార్యుని దగ్గరికి ఎప్పుడైతే ఒక జీవుడు తాను చేరి అనన్య బుద్ధితో ఆశ్రయించాడో అప్పుడు స్వామికి మంగళాశాసనం చేసేవారి గోష్ఠిలో మరొక నూతనమైనటువంటి జీవుడు ప్రవేశించాడు. స్వామికి ఒక వైభవాన్ని అతిశయింపజేసేటువంటి స్థితి ఏర్పడిందని ఆచార్యులు చాలా ఆనందిస్తారట.
ఎవరైనా జీవుడు తన దగ్గరికి వచ్చి తమను ఆశ్రయించి ఒక రహస్యార్థాన్ని గ్రహించడమో లేదా తాత్వికమైనటువంటి విషయాన్ని గ్రహించడమో తీర్థాదులను గ్రహించడమో సమాశ్రయణాదులను పొందడమో ఈ రకమైన సాంప్రదాయకమైన ప్రక్రియలో అన్వయించుంటే ఆహా నాకు ఒకడు దొరికాడు, మంగళాశాసనం చేసేందుకు కావలసినటువంటి ఒక అతిశయితమైన వైభవం కలిగించేటువంటి వాడు మరొక జీవుడు కూడా నాకు లభించాడు కదా అని ఆచార్యులు ఆనందిస్తారట. ఆ రకంగా బహుశः తాము భావించి స్వామి యొక్క మంగళాశాసనం అతిశయించాలి, దాని గోష్ఠిలో మరొకరు చేరాలనేటువంటి ఆశతో నా యందుండే ప్రీతిని వారు నన్ను స్వీకరించడం ద్వారా ఆవిష్కరిస్తున్నారు అని భావిస్తున్నారు. వారు అటువంటి స్వామిని ఏ రకమైన వ్యవధానము లేకుండా ఏకాగ్రమైన మనస్సుతో ఆ స్వామిని వరవరమునుల్ని అని చూస్తూ ఆయన్నే కీర్తనం చేస్తూ ఈ విధంగా ఆ ఉన్నటువంటి స్థితిని వారు వర్ణించిన తర్వాత అప్పటికది అయిపోయింది. అయిన తర్వాత త్వదన్య విషయస్పర్శ విముఖై అఖిలేంద్రియై భైవేయం భవ దుఃఖానాం అసహ్యానాం అనాస్పదం. స్వామి, నీవు తప్ప ఇతరములైన విషయములైంది నేనయందు ప్రావణ్యము లేకుండా ఇంద్రియములు ఏకాగ్రములై ఉంటూ ఆ కారణంగా అలా ఉండటం ద్వారా అసహ్యములైనటువంటి భవదుఖములు సంసార దుఃఖములు ఏవైతే ఉన్నాయో వాటికి నేను నెలవు కాకుండా, వాటికి నేను ఆస్పదం కాకుండా ఉండేట్టుగా అనుగ్రహించవయ్యా స్వామి అని ప్రార్థన చేసి ఆ తరువాత నెమ్మదిగా 14వ శ్లోకం నుంచి ప్రారంభించి పూర్వ దినచర్యను ప్రారంభిస్తున్నారు. ఈ 14వ శ్లోకంలో వారు లేచారు, శయనించి లేచారు. లేచిన తర్వాత ఎప్పుడు లేచారు? బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అని అప్పుడు లేచారు. లేచిన తర్వాత మాకు మెల్ల ఎഴുந்து అరియన్ర పేరరవం కేటిలయ్యో అని మనకు అమ్మవారు చెప్పి వాళ్ళు నెమ్మదిగా సమస్థానాల్లోంచి లేస్తూ హరి హరి అంటూ వారు లేస్తున్నారు అని అమ్మ చెప్పినట్టుగా అదటుగా ఒక్కసారి లేవకూడదన్నారు. అలా లేచినట్టయితే ఒకప్పుడు హార్ట్ అరెస్ట్ అంటాం మనం, హృదయానికి ఒక రకమైనటువంటి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. అందుకని మెల్లమెల్లగా లేచిన వెంటనే స్వామి యొక్క కళ్యాణ గుణ వైభవాన్ని అనుసంధానం చేయాలి. దీన్ని ప్రాతర అనుసంధేయ స్థుతులు అంటారు. ఆ స్థుతులను చక్కగా అనుసంధానం చేయాలి. అందువల్ల పరేద్యు పశ్చిమేయామే, ఇదే రాత్రి యొక్క పశ్చిమయామం అంటే చిట్ట చివరి జాములో అన్నమాట, తెల్లవారు గట్ట. యామిన్యా సముపస్థితే ప్రబుద్ధ శరణం గత్వా పరాం గురు పరంపరాం ధ్యాత్వా రహస్యత్రితయం తత్వయాథాత్మ్య దర్పణం పరవ్యూహాధికాన్ పత్యు ప్రకారాన్ ప్రణిజాయ చ. రహస్యత్రితయాన్ని అనుసంధానం చేసేవారట. ఈ రహస్యత్రితయాన్ని అనుసంధానం చేయడానికి అది ప్రతిబింబించేటువంటి రహస్యత్రితయం యొక్క తత్వాన్ని ఆవిష్కరించేటువంటి దర్పణము వల్లే ఉండేటువంటి ఏ అనుసంధాన విధానం అయితే ఉందో ఆ అనుసంధాన విధానం చేస్తూ దాంట్లో వ్యూహాది పంచకం ఇటువంటివి ఉంటాయి, స్తోత్రములు ఉంటాయి, నిత్యానుసంధేయ స్తోత్రాలు. ఆ స్వామి యొక్క అనేకములైనటువంటి ప్రకారములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రాతఃసమయంలో అనుసంధేయములైన స్తోత్రములను వారు చక్కగా అనుసంధానం చేస్తున్నారట. అనుసంధానం చేసి తెల్లవారిన తర్వాత లేచి చక్కగా స్నానం చేసిన తర్వాత పౌరాణిక క్రియలన్నీ కూడా వారు ప్రారంభం చేశారు. ఆ పౌరాణిక క్రియలు చేస్తున్నప్పుడు కూడా మనకి శ్రీమద్భాగవతంలో ఏదో సంతత శ్రీ నారాయణ పాదద్వందాన్ని నిరంతరము అనుసంధానం చేస్తూ ఉన్నాడు అని చెప్పినట్టుగా ప్రహ్లాదుని యొక్క ఏకాగ్ర భావన ఎలా ఉందో ఆ విధంగానే వీరు కూడా యతీంద్ర ప్రవణం చేశారట. అంటే భగవద్ రామానుజుల యందు తమ యొక్క బుద్ధిని పూర్తిగా ఏకాగ్రం చేసి తమ యొక్క కృత్యాన్నంతటి చేస్తున్నారట. అలా చేస్తున్నప్పుడు మొట్టమొదటగా చాలా ప్రధానమైనటువంటి కృత్యం అభిగమనం అంటాం, పెరుమాళ దగ్గరికి వెళ్ళటం అనేది. ఇక్కడ అభిగమనం అనేది తాము వేయించేసి ఉండేటువంటి ప్రదేశంలో తమకు నిత్యారాధ్యమైనటువంటి ఏ స్వామి ఉన్నాడో స్వామి దగ్గరికి వెళ్ళటమే ఇక్కడ అభిగమనముగా మనం భావించవలసి ఉంటుంది. ఇంట్లో చక్కగా దారు నిర్మితమైనటువంటి అందమైనటువంటి ఒక తిరువారాధన స్థానం ఉన్నది. అక్కడ స్వామిని వేయించేసి ఉన్నారు, రంగనాథుడు వేయించేసి ఉన్నాడు. ఆ రంగనాథుడి దగ్గరికి నెమ్మదిగా వెళ్ళారు. తనకు ప్రభువు అయినటువంటి వారు శ్రీనిధానం, ఆయన శ్రీకి కూడా నిధానమైనటువంటి లక్ష్మీదేవి కూడా నిత్యస్పృహణీయంగా
శ్రేయత ఇందిరా శిశ్వదత్రిహీన భాగవతంలో చెప్పినట్టుగా ఆ స్వామి కోసమే ఆయన ఎక్కడుంటే అక్కడ ఆవిడ ఆశ్రయించి ఉంటుంది కనుక ఆ శ్రీనిధానమైనటువంటి స్వామిని నెమ్మదిగా చేశారట. ఇక్కడ ఇక్కడ మరొక విషయం కూడా చెప్పచ్చు. ఇక్కడ రంగనిధికి శ్రీరంగనాథుడు ఆయనకి ఆరాధ్య దైవం. ఆయన శ్రీనాథ నిధానం. అంతేకాదు ఆయన ఆయనకు స్థానముగా కల్పింపబడింది కూడా శ్రీనిధానమే. అదియే శ్రీ, అంతకంటే గొప్ప శ్రీ ఏం లేదు. అంటే తిరువారాధనం చేయడానికి మించినటువంటిది ఏం లేదు. అందువల్ల అటువంటి శ్రీనిధానమైనటువంటి ఆ స్థానం దగ్గరికి నెమ్మదిగా వారు వచ్చి స్వామి యొక్క పాదములకు శోధనం చేసినారు. స్వామి యొక్క పాదములకు శోధనం చేయడం అంటే ఔపచారికంగా మనకు చేసే ఉపచారం, స్నానోపచారం ఏదైతే ఉందో ఆ స్నానోపచార సమర్పణం చేసినారు. చేసిన తర్వాత అక్కడ తిరువారాధన నెమ్మదిగా పూర్తయిన తర్వాత ఆ సన్నిధిలో ఒక స్తంభం ఉన్నది. అంటే ఆ మందిరం ఉన్నటువంటి సమీపంలోనే ఒక స్తంభం ఉన్నది. ఆ స్తంభాన్ని దగ్గరగా ప్రాంగుముఖముగా వారు ఆసీనులై ఉన్నారు. ఈ ఆసీనులై ఉన్నప్పుడు వారి శిరస్సు మీద తమకు ఆచార్యులైనటువంటి శ్రీశైల వారు నాథులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అద్భుతమైనటువంటి చిత్రం ఒకటి ఉందిట. శ్రీశైలేశులు అంటుంటారు. శ్రీశైలేశ దయాపత్రమును మనం సంధానం చేస్తున్నాం. వీరి ఆచార్యులు శ్రీశైలేశులు. ఆ శ్రీశైలేశుల యొక్క వర్ణ చిత్రం ఉన్నది వెనకాల. ఆ ఉన్నటువంటి ఆ చిత్రం క్రింది భాగంలో ఉన్నారట. అంటే ఎప్పుడు కూడా ఆచార్యుని యొక్క ఛాయలోనే మేము మా దైనందినమైనటువంటి ప్రక్రియ సాగిస్తాము, అనుష్ఠాన ప్రక్రియ సాగిస్తాము అని ఒక సూచించడం కోసం వీరిని ఆలంబనంగా చేసుకుని, ఆశ్రయంగా వీరిని ఉదాహరణగా తీసుకుని పెద్దలేని వారు అలా చేయాలి. తిరువారాధన అయిన తర్వాత వచ్చి ఒక చోట కూర్చుంటారు అంటే సన్నిహితంగా కూర్చుంటే ఆ కూర్చునే దానికి వెనుక వైపున తమకు ఆచార్యులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు ఉండాలి. ఎవరి వల్ల తాము సంస్కారాన్ని పొందారో ఆ సంస్కారాన్ని ఇచ్చినటువంటి పెద్దల యొక్క చిత్తరువు కనుక వెనకాల ఉన్నట్టయితే వారి యొక్క ఛాయలో మా యొక్క ఈ అనుష్ఠాన ప్రక్రియ సాగుతున్నది, మా యొక్క దైనందిన చర్య అంతా కూడా సాగుతున్నది అని లోకానికి ఒక ఆదర్శంగా చూపించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా స్వామి అలా వేయించేసి ఉన్నారట. సుఖంగా ఆసీనులై ఉన్నారు. ప్రియ భృత్యులంతా కూడా చుట్టువారి ఉన్నారు. ఆ చుట్టువారినటువంటి భృత్యులలో ఈయన కూడా ఎరుంబియప్ప ఈ ప్రస్తుత స్తోత్రాన్ని మనకు అనుగ్రహిస్తున్న పూర్వోత్తర దినచర్యలను అనుగ్రహిస్తున్నటువంటి మహానుభావులు కూడా అందులో ఉన్నారు కనుక సాధారణంగా క్రొత్తగా వచ్చినటువంటి వారు ఎవరైనా వారి యొక్క యోగ్యతాయుక్తలను పరిశీలించిన తర్వాత వీరికి సమాశ్రయనాదులు చేయొచ్చునా చేయకూడదా, మంత్రోపదేశం చేయొచ్చునా చేయకూడదా, ఇవన్నీ ఆలోచన చేసి చేస్తారు. సంవత్సరం ఉషిత్వాన్ని ఏ గురుకులంలోనైనా సరే శిష్యుడు సంవత్సర కాలం ఉంటే అప్పుడు అతని యోగ్యతను బట్టి ఆచార్యుడు విద్యను ఇవ్వాలి అని శాస్త్రం చెబుతోంది. మరి ఇక్కడ వీరి యొక్క యోగ్యతను ఎలా అంటే సన్నిహితులైనటువంటి వృత్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చెప్పారు, స్వామి వీరు చాలా యోగ్యత గలవారు అని చెప్పడం చేత నెమ్మదిగా వారి యొక్క ప్రేరణ చేత వీరిని కూడా సమాశ్రితులను చేశారట. అందువల్ల భృత్యై ప్రియహిత ఏకాగ్రై ప్రేమపూర్వముపాసితం తత్ప్రార్థనానుసారేణ సంస్కారాన్ని సంవిధాయమై వారి యొక్క ప్రార్థనను అనుసరించే నాకు ఇవ్వవలసినటువంటి సంస్కారాలన్నీ కూడా వారు చేసినారు వరవరమునులు అని మనకు ఎరుంబియప్ప అనుగ్రహిస్తున్నారు. ఆ తర్వాత పరిపూర్ణమైనటువంటి దయా ప్రవాహములను జారువారేటువంటి తమ యొక్క నేత్రములతోటి చేస్తూ వారికి దివ్యం పదద్వయం దత్వా దీర్ఘం ప్రణవతో మమ చాలా సాష్టాంగ ప్రణామం చేస్తున్నటువంటి నాకు ఆయన యొక్క పాదద్వందాన్ని కూడా వారు అనుగ్రహించారు, కటాక్షించారు. అనుగ్రహించిన తర్వాత సాక్షాత్ ఫలైకలక్షత్వ ప్రతిపత్తి పవిత్రితం మంత్రరత్నం ప్రయచ్ఛంతం వందే వరవరం ముని. ఆచార్య సమాశ్రయం చేసినందువల్ల వచ్చేటువంటి ఫలం ఏమిటి అంటే పరమాత్మను లభించడమే, పరమాత్మ యొక్క పాదద్వంద్వాన్ని లభించడమే. అంటే దానికి మూలమైనటువంటి ద్వయమంత్రాన్ని లభించడమే, మంత్రరత్నాన్ని లభించడమే దానికి పరమార్థం కనుక సమాశ్రయణం ప్రక్రియలో ఇది చాలా ప్రధానమైంది కనుక వరవరముల యొక్క అనుగ్రహం చేత వీరు మంత్రరత్నాన్ని పొందారట. ఆ తర్వాత తతస్సార్ధం వినిర్గత్య భృత్యై నిత్యానపాయి శ్రీరంగమంగళం ద్రష్టుం పూరుషం భుజగేశయం. ఇక్కడ తిరువారాధనమైంది. తమ భృత్యులతో కలిశారు, అనుగ్రహించవలసిన వారిని అనుగ్రహించారు.
ఆనాడు ఎవరెవరికైతే సమాశ్రయణాది ప్రక్రియలు చేయాలో మంత్రాన్ని అనుగ్రహించాలో వారందరికీ అనుగ్రహించారు. అనుగ్రహించిన తర్వాత ఈ భృత్యుల్ని తీసుకుని చాలా ప్రధానమైనటువంటి వారు కోయిలన్నను మొదలైనటువంటి వాడు మహానుభావులు, చాలా పెద్దలైనటువంటి వాడు, విద్వత్తలజులు, అటువంటి వారు దిగ్గజములని చెప్పబడేటువంటి వారు స్వామి దగ్గర ఉండేవారు కనుక వారితో పాటు ఇంకా ఇతరులైనటువంటి భృత్యులు ఎవరైతే ఉన్నారో వీరందరితో కలిసి ఆ శ్రీరంగ మంగళం, ఆ శ్రీరంగనాథుడిని దర్శించడానికి వారు బయలుదేరారట. అలా బయలుదేరి పెద్ద ద్వారం, అది చతుర్ముఖ ద్వారం అని చెప్పబడేటువంటి ప్రదేశం, గోపురం, అక్కడికి వచ్చి సాష్టాంగపడి నెమ్మదిగా ఆ ద్వారంలోంచి లోపల ప్రవేశించారు. అలా ప్రవేశించిన తర్వాత ఏ క్రమంలో దర్శించాలి అంటే అనుష్ఠాన ప్రక్రియ అంటే అనుష్ఠానంలో ఒక ఆలయానికి వెళ్ళటం, ఆలయంలో ఏ క్రమంలో అక్కడ ఉండేటువంటి సన్నిధానం దర్శించాలనేది కూడా ఆచార్యుల యొక్క దర్శన ప్రక్రియను అనుసరించి మనం గ్రహించవలసి ఉంటుంది. దీన్ని కూడా మనకి ఇరింబియప్ప చాలా అందంగా శ్లోకంలో వర్ణించవుతున్నారు. దేవీ గోదా యతిపతి షఢద్వేషిను రంగశృంగం సేనానాథో విహగవృషభ శ్రీనిధి సింధుకన్యా భూమా నీలా గురుజన వృత పూరుషశ్చేచ్చమీషాం అగ్రే నిత్యం వరవరమునే అంఘ్రియుగ్మం ప్రపద్యే. స్వామి వీరందరినీ సేవించారు. ముందు గోదాదేవిని సేవించారు, తర్వాత యతిపతిని, భగవద్ రామానుజుల్ని, శఠారిని, ఆ తర్వాత శ్రీరంగ విమానాన్ని దర్శించారు. అక్కడ ఉండేటువంటి సేనాపతిని వారిని సేవించారు, విశ్వక్సేనుల్ని, తర్వాత గరుడాడవారిని, తర్వాత శ్రీనిధి అయినటువంటి ఆ మహానుభావుడు స్వామిని, సింధుకన్యను అమ్మవారిని, భూ మా నీల, ఆ వీరందరితో కలిసినటువంటి గురుజన పరివృత్తుడైనటువంటి పరమపురుషుడు. ఆ విధంగా స్వామిని సేవించేటువంటి ఆ వరవరముల్ని మేము వారి యొక్క పాదద్వందాన్ని నిరంతరము ప్రపత్తి చేస్తున్నాము, ఆశ్రయిస్తున్నాము అంటున్నారు. ఆలయంలో సేవించవలసినటువంటి ప్రదేశాలని సేవించారు, స్వామికి మంగళాశాసనం చేశారు. చేసిన తర్వాత శిష్యవర్గంతో తమ గృహానికి, తాము ఉండేటువంటి నివాసస్థానానికి వారు తిరిగి వచ్చేశారు. వచ్చిన తర్వాత అక్కడ శ్రీశైలనాథ నామంతో ఒక మండపం ఉన్నది. స్వామివారు వేయించేసి ఉండే వరవరములు వేయించేసి ఉండేటువంటి ఆ ప్రదేశంలో వారికి శ్రీశైల తమ ఆచార్యుల యొక్క నామం మీద వాడు ఒక అద్భుతమైనటువంటి మండపాన్ని ఏర్పాటు చేస్తే ఆ మండపంలో నెమ్మదిగా ఆ స్వామి యొక్క శ్రీశైలనాథుల యొక్క పదఛాయ క్రింద నెమ్మదిగా వీరు వేయించేసి ఉన్నారు. ఇలా ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారు అంటే అనేక మంది వస్తారు, పెద్దల దగ్గరికి వస్తారు. వీరిని సన్యసించిన సర్వసంగ పరిత్యాగం చేసినటువంటి వారు ఈ మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి వారు కనుక తమను ఆశ్రయించిన వారికి కూడా మోక్ష మార్గంలో ప్రయాణం చేసే విధానమే వీరు చూపించాలి. దానికి ఏమిటి నెలవంటే ఆళ్వారులు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాలు, అలాగే ఆచార్యులు అనుగ్రహించినటువంటి గ్రంథములు, శాస్త్ర గ్రంథములు, ఇవన్నీ కూడా, అలాగే రహస్య గ్రంథములు ఇవన్నీ ఉన్నాయి. అపారమైనటువంటి సారస్వతం వాంగ్మయం ఉంది కనుక ఈ వాంగ్మయము యొక్క రహస్యమును ఆశ్రయించిన వారందరికీ చెప్పాలి. అలా చెప్పడం ద్వారా వారు జీవించడానికి తగినటువంటి మార్గాన్ని చూపించాలి. అందువల్ల తత్వం దివ్య ప్రబంధానాం సారం సంసార వైరిణాం సరహస్యానాం వ్యాచక్షాణం నమామితం. దివ్య ప్రబంధముల యొక్క సారానంతటి కూడా ఏమండి, ఈ దివ్య ప్రబంధములు సంసారానికి వైరి, అంటే సంసారాన్ని దూరంగా నెట్టిపారేసేటటువంటి అటువంటి అద్భుతములైనటువంటి దివ్య ప్రబంధములు. అవి రహస్యములతో పాటుగా అందులో ఉండే అంతర్గత తాత్పర్యాన్ని ఆవిష్కరించే గ్రంథాలు రహస్యములు కనుక రహస్యములతో పాటుగా ఆ దివ్య ప్రబంధముల యొక్క అంతర్గత తాత్పర్యాన్ని అక్కడ ఉన్నటువంటి వారి శిష్యవర్గానికి అంతటికి ప్రతిబోధన చేస్తున్నారట. అలా ప్రతిబోధన చేసిన తర్వాత వారికి ఆ వచ్చినటువంటి వారికి అందరికీ తీర్థాన్ని ఇచ్చి తమ యొక్క శ్రీపాద తీర్థాన్ని అనుగ్రహించి వారిని ఆరాధ్య శ్రీనిధిం, ఆ స్వామి యొక్క ఆరాధన అయిపోయిన తర్వాత నెమ్మదిగా అనుయాగం విధాయ, అనుయాగాన్ని చేస్తారట. అంటే సాపటం ఆ ప్రక్రియ వారు పూర్తి చేస్తారు. ఇది అనుయాగం అన్నారు. ఎందుకంటే యాగం అంటే భగవంతునికి చేసేటువంటి ఆరాధన, తిరువారాధనమే యాగం. అది ఇజ్జ అనేటువంటి పదం, యాగం అనేటువంటి పదం చాలా విస్తృతమైనటువంటిది. అంటే భగవద్ ఆరాధనా రూపంగా ఏదైనా సరే యాగమే. అది అయిన తర్వాత యజ్ఞశిష్టాశినస్సంతః ముచ్యంతే సర్వకిల్బిషై అని భాగవతంలో మనకి గీతలో చెప్పినట్టుగా
భగవంతునికి అర్పణము చేసి తచ్చేషముగా స్వామికి నివేదనం చేసిన దాన్ని శేషముగా స్వీకరించినప్పుడే యజ్ఞశిష్టాశిరస్సంత ముచ్యంతే సర్వకిల్ విషయ. యజ్ఞశేషముగా స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తేనే సర్వ పాప విమోచనం కలుగుతుంది. అందువల్ల అలా చేయాలి తప్ప తే త్వగం భుంచతే పాప ఏ పద్యంచి ఆత్మకారణాత్. కేవలం తమ కొరకు తామే వండుకుని మేము తింటున్నాం అనేటువంటి భావన కలిగినటువంటి వారు పాపాన్ని వండుకుంటున్నారు కనుక భగవన్ నివేదితం కాని దాన్ని స్వీకరించకూడదు కనుక అక్కడ ఆ అనుయాగం అంటే యాగ అనంతరమందు యజ్ఞశేష స్వీకరణమే ఈ ఈ ప్రక్రియ కనుక అనుయాగాన్ని పూర్తి చేశారు. అనుయాగం పూర్తయిన తర్వాత ప్రసాదపాత్రంగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరెవరికి ఏ రకమైనటువంటిది వారికి ఇవ్వవలసి ఉంటుందో వారందరికీ వారి అనుగ్రహాన్ని చూపించిన తర్వాత నెమ్మదిగా తతశ్చేత సమాధాయ పురుషే పుష్కరేక్షణి తమ యొక్క మనసును ఏకాగ్రంగా ఉంచారు ఆ పరమ పురుషుడైనటువంటి నారాయణి యందు ఉంచి చాలా అందమైనటువంటి శ్లోకాన్ని మనకు పూర్వదినచర్యలో 31వ శ్లోకాన్ని చాలా అందంగా వీరు ఆవిష్కరిస్తున్నారు. అబ్జాసనస్థం అవరాథ సుజాతమూర్తిం. వారు కూర్చున్నారు. ఎలా కూర్చున్నారు అంటే పద్మాసన సమాసీన అని మనకు ఆ ఆసనములు అన్నింటిలోనూ పద్మాసనం చాలా గొప్పదని చెప్పారు కనుక అది యోగ ప్రక్రియలో పద్మాసనానికి చాలా వైలక్ష్యం కనుక ఆ రకంగా అభ్యాసనస్థం అంటే పద్మాసన సమాసీనులు అయి ఉన్నారు. అవధాత సుజాతమూర్తిం మంచి తెల్లగా ప్రకాశిస్తున్నటువంటి మూర్తి గలవారు. ఆమీలితాక్షం మొగిడ్చినటువంటి నేత్రములు కలవారు. అనుసంహిత మంత్రరత్నం వెనుక చెప్పుకున్నాం నిత్యం మంత్రరత్నానుసంధాన సంతత స్ఫురితాధనం అని చెప్పుకున్నాం కనుక మంత్రరత్నానుసంధానం చేస్తున్నటువంటి వారు. ఆనమ్రమౌడిభి ఉపాసితం అంతరంగై. స్వామికి సన్నిహితంగా ఉండే అంతరంగ శిష్యులు ఎవరైతే ఉన్నారో వారంతా తమ శిరస్సులను వంచి స్వామికి సేవనం చేస్తుంటే ఆ ఉన్నటువంటి ఆ స్వామిని వరవరముని నేను నిభృత భజామి ఏకాగ్రముగా ఏ రకమైన తొట్టుబాటు లేకుండా వారిని సేవిస్తామన్నారు. ఈ విధంగా సేవించిన తర్వాత వారు మధ్యాహ్న సమయంలో శుభాశ్రయమైనటువంటి పెరుమాళ్ళు స్వామి యందు తమ యొక్క బుద్ధిని నిమగ్నం చేశారు. వీరు యతీంద్ర ప్రవణులు కనుక స్వామి యందు ఎంతటి ప్రీతి ఉంటుందో అంతకంటే అతిశయితమైన ప్రీతి తమ ఆచార్యుల యందు ఉంటుంది కనుక భగవద్ రామానుజుల యందు ఏకాగ్రమైనటువంటి మనస్సు కలవారై ఆ తర్వాత యతిరాజ వింశతి అనేటువంటిది వారు అనుగ్రహించేది స్వయంగా వారు మనవాళ్ళ మామూలు తామే అనుగ్రహించినటువంటిది. అది అనుసంధానం చేసిన తర్వాత పూర్వ దినచర్యను పూర్తి చేశారట. ఆ తర్వాత ఉత్తర దినచర్యలోకి వారు ప్రవేశిస్తున్నారు. ఇది కులధుర్యమేధమానై శుచిమధురై ఉదితై ప్రహర్షయంతం వరవరమునిమేవ చింతయంతి మతిరియమేతి నిరచయం ప్రసాదం. యతికులధుర్యులైనటువంటి భగవద్ రామానుజులని నిరంతరము వృద్ధి పొందించేటువంటిది తమ వాక్ ప్రచయం చేత వృద్ధి పొందించేటువంటి ప్రక్రియ. అటువంటి మహానుభావులు శృతిమధురై ఉదితై ప్రహర్షయంతం శ్రవణపేయములైనటువంటి తమ యొక్క వాక్కుల చేత యతికులధుర్యం ఏధమానై యతికులధుర్యుడైనటువంటి భగవద్ రామానుజులని వారికి వృద్ధిని కలిగించేటువంటివి అటువంటి ఆ శృతి పేయములైనటువంటి వాక్కులతోటి ఎవరైతే ఆనందాన్ని కలగజేస్తున్నారో అటువంటి ఆ వరవరమునినే మేము నిరంతరము ఈ మనస్సులో మేము చింతిస్తూ ఉంటాము అని ప్రారంభించి అథ గోష్ఠీగరిష్టానాం అధిష్టాయ సుమహితాం వాక్యాలంకృతి వాక్యాన్ని వ్యాఖ్యాతారం నమామితం. ఉత్తర దినచర్యలో చాలా ప్రధానమైనటువంటిది తమ దగ్గర సంప్రదాయ ప్రకాశనం కోసం వేయించేసి ఉన్న 8 మంది అష్టదిగ్గజములు అని చెప్పబడేటువంటి వారు కోయిలన్నన్ మొదలైనటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారందరితో సన్నిహితంగా ఉండి వారు సంప్రదాయ ప్రకాశకములైనటువంటి రహస్య గ్రంథముల యొక్క చర్చను చేస్తుండేవారు. పర్యాలోచనం బాగా చేస్తుండేవారు. వాక్య పర్యాలోచనం చేసేవారు. ఇక్కడ వాక్యాలంకృతి శ్రీవచన భూషణం. ఆ శ్రీవచన భూషణం యొక్క వాక్యములన్నింటినీ కూడా చక్కగా వ్యాఖ్యానం చేస్తూ ఉండేవారు. వీరు చెబుతూ ఉండేవారు. వారు దాన్ని జాగ్రత్తగా వారు వినడమే కాకుండా వాటి యొక్క ఆ వాక్యముల యొక్క తాత్పర్యాన్ని చక్కగా నిష్కర్ష చేసేటట్టుగా పారస్పరికమైనటువంటి ఆ అనుసంధానం కూడా చేస్తూ ఉండేవారు. ఈ రకంగా కొంతకాలం అయిన తరువాత సాయంకాలం కాగానే సమ్యగారాధనం హరే కృత్వ భగవద్ ఆరాధన చేస్తారు. ఆరాధన చేసిన తర్వాత ఇంకా స్వైర ఆలాపములు అంటే కొంచెం సన్నిహితులైన వారితోటి
వారి యొక్క యోగక్షేమములు వీటన్నిటిని మాట్లాడుకోవటం అనేటువంటిది ఉంటుంది కనుక వారు స్వేచ్ఛగా, అంటే ఒక నియమబద్ధంగా ఇలా మాట్లాడాలి అనేటువంటిది ఏంటి, ఎందుకంటే శాస్త్రము గ్రంథపర్యాలోచన ఉన్నప్పుడు దానికి ప్రతిబద్ధమై ఉంటుంది. అలా కాకుండా వారు యోగక్షేమాలు భావనం చేసేటువంటి దశలో దానికి ఏమి నియమమే ఉండదు కనుక స్వేచ్ఛాలాపాలు చేస్తూ వాళ్ళకి ఆనందాన్ని కలగజేస్తుంటారు. మధ్య మధ్య చక్క చమత్కార భాషణం చేస్తుంటే ఆ వరవరమునుల యొక్క భాషణ వైఖరి, ఎందుకంటే వారు సాక్షాత్తు ఆదిశేషుని యొక్క అవతారమే. ఆ శ్రీ పరమపదంలో ఉన్నప్పుడు స్వామి 200 సంవత్సరములు భూమి మీద ఉండి నువ్వు నా యొక్క సిద్ధాంతాన్ని ప్రచారం చేయవయ్యా, నా యొక్క తత్వాన్ని ప్రకాశింపజేయి అని అన్నప్పుడు 200 సంవత్సరములు ఉండటానికి వీలు లేక 120 సంవత్సరములు మాత్రమే ఉండి వారు భగవద్రామానుజులుగా అవతార పరిసమాపనం చేసి వెళ్ళిపోయిన తర్వాత, అయ్యో 200 సంవత్సరములు స్వామి నన్ను ఇక్కడ భూమి మీద ఉండి ప్రచారం చేయమంటే నేను అంతకాలం ఉండలేకపోయానే, ఎలాగూ ఆ పూర్తి కానటువంటి కృత్యములను పూర్తి చేయవలసి ఉంది కదా అని భావనం చేసి మళ్ళీ రెండవసారి వారు భూమి మీదకి ఆవిర్భవించారట. ఎవరు? ఆదిశేషుడు. ఆ శేషుడే తాము స్వయముగా రెండవసారి మళ్ళీ తాము ఆవిర్భవించి వరవరమునులుగా వారు అవతరించి లోకాన్ని ఉజ్జీవింపజేశారు. అందువల్ల వీరు సాక్షాత్తు భగవద్రామానుజుల యొక్క అపర అవతారమే. అంటే ఆదిశేషుడే మొదటి అవతారముగా భగవద్రామానుజులు, రెండవ అవతారముగా వరవరమునిగా ఆవిర్భవించారట. అటువంటి మహానుభావులు కనుక వారు చక్కగా తమ వాంగ్ముఖాన్ని ప్రసరింపజేసి స్వైరాలాపములతోటి ఆనందింపజేస్తున్నారు. చేస్తూ ఒక బంగారము చేత నిర్మింపబడినటువంటి అద్భుతమైనటువంటి సువర్ణ పర్యంకం ఒకటి ఉంది. ఆ పర్యంకం మీద చక్కగా ఉపధానం వేసుకొని ఒక చక్కటి దిళ్ళు మెత్తగా శరీరానికి ఏ క్లేశం కలగకుండా ఉండేట్టుగా ఏర్పాటు చేసి శిష్యులు ఏర్పరిచినటువంటి ఆ ప్రదేశం మీద వారు చక్కగా సుకుమారమైనటువంటి తమ యొక్క శరీరాన్ని ఆ సుకుమారమైన ఆసనమందు తమ యొక్క సుకుమారమైనటువంటి దేహాన్ని ఉంచి వారు కూర్చుని ఉన్నారట. ఇక్కడి నుంచి ప్రారంభించి చక్కగా ఒక 5-6 శ్లోకాలు, అందమైన శ్లోకాలు రాశారు, వారు అనుగ్రహించారు. ఉన్మీలత్పద్మగర్భద్యుతి తలం ఉపరిక్షీర సంఘాత గౌరం రాకాచంద్ర ప్రకాశ ప్రచుర నఖమణి జ్యోత విజ్యోతమానం అంగుళ్యగ్రేషు కించిన్నతం అతిమృదులం రమ్యజామాతృయోగి దిజం తత్పాదయుగ్మం దిశతు శిరసి మే దేశికేంద్రోదయాడు. ఆ వరవరమునులు, ఆ మణవాళమామునులు తమ యొక్క దివ్య పాదద్వందాన్ని నా శిరస్సు యందు అనుగ్రహించాలి పరమకృపాళురై. ఎలా ఉన్నాయి? ఉన్మీలత్ పద్మగర్భద్యుతి తలం, వికసిస్తున్నటువంటి పద్మముల యొక్క మధ్య భాగం ఎంత పేశలంగా ఉంటుందో ఆ రకమైనటువంటి దాని యొక్క కాంతితో కూడినటువంటి ఉపరిభాగం కలిగినటువంటివి ఆ పాదములు. అంతేకాదు ఉపరిక్షీర సంఘాత గౌరం, పైనంతా కూడా తెల్లటి పాలలాగా కాంతి కలిగి ఉన్నది. అరికాళ్ళు ఇలా ఎర్రగా చక్కగా పద్మముల వంటి కాంతి కలిగి ఉంటే పైభాగం అంతా కూడా తెల్లగా ఉన్నది. రాకాచంద్ర ప్రకాశ ప్రచుర నఖమణి జ్యోత విజ్యోతమానం, ఆ 2 పాదములకు ఉండేటువంటి ఆ అంగుళుల యొక్క చివర ఉన్నతంగా ఉండేటువంటి ఆ అంగుళుల యొక్క చివర అద్భుతంగా ఉండేటువంటి ఆ గోళ్ళు రాకాచంద్రుని వలె పూర్ణచంద్రుని వలె తెల్లని కాంతులను ప్రకాశింపజేస్తున్నాయట. అటువంటి అంగుళ్యగ్నేషు కించిన్నతం, అంగుళ్ళ యొక్క వైభాగంలో ఉన్నతంగా ఉండి అది మృదులం. అటువంటి ఆ రమ్యజామాతృ యోగి యొక్క దివ్యమైనటువంటి పాద యుగ్మం ఏదైతే ఉందో, అందమైనటువంటి స్పృహణీయమైనటువంటి ఆ పాదమునకు ఆ అంగుళులతో కూడినటువంటి పాద యుగ్మం నా యొక్క శిరస్సును వారు అనుగ్రహించాలి ఆ దేశికేంద్రుడు అని ప్రార్థన చేసి తర్వాత శ్లోకంలో అన్ని బాంధవ్యములు స్వామి నీతోనేనయ్యా. మనకు శుభారోపణించి చెబుతుంది, నాయన నువ్వు కర్త భర్త అన్ని బాంధవ్యములు నీతోనేనయ్యా, నీకంటే మాకు ఇతరులతోటి బాంధవ్యం లేదు అని అంటారు. అలాగైతే నువ్వు గీతా ఆచార్యులు కూడా గీతా శాస్త్రంలో కూడా మనకి త్వమేవ మాతాచ పితాత్వమేవ అన్నట్టుగా వారు అన్ని బంధములు నీతోటే అని చెప్పినట్లుగా ఇక్కడ వీరు ఇరుంబియప్ప అంటున్నారు. త్వమే బంధు త్వమసి జనక త్వం సఖా దేశికస్త్వం. స్వామి నువ్వే నా బంధువి, నువ్వే నాకు తండ్రివి, నువ్వే నా స్నేహితుడవు, నీవే నాకు ఆచార్యుడవు. విద్య, నా యొక్క విద్య నువ్వే, నా యొక్క వృత్తం నడువడి నువ్వే. నేను చేసుకున్నటువంటి మహాపుణ్యం ఉంటే సుకృతం, అదంతా కూడా అసమానమైన సుకృతం నీవేనయ్యా.
అతులం విత్తం అవి ఉత్తమంతం, నాకుండేటువంటి సర్వోత్తమమైన ఐశ్వర్యం ఏమిటంటే నువ్వే, అంతకంటే లేదు. ఆత్మా శేషీ భవసి భగవన్, నాకు ఆత్మగా ఉంటూ నాకు శేషిగా ఉన్నావు. నా లోపల ఉండి ఈ శరీరానికి నేను అనేటువంటి ఒక ఆత్మ ఉన్నా, ఆ ఆత్మకు కూడా నీవు నియామకుడవై నా లోపల శేషిగా ఉన్నావయ్యా, శాశ్వతమై ఉన్నావు, నియామకుడవై ఉన్నావు. యద్వా సర్వం, ఇది అది అనడం ఏమిటి, అన్నీ నీవేనాయన వరవరముని. యజ్జదాత్మానురూపం, నాకు ఏదైతే సముచితమైన స్థితి ఉన్నదో ఆ సముచిత స్థితి కలగడానికి కారణభూతమైనటువంటి తత్వం అంతా కూడా నీవే స్వామి అని ప్రార్థన చేసి, నీవే అన్ని వైపులా కనిపిస్తున్నావు, ఎదురుగా కనిపిస్తున్నావు, వెనుక కనిపిస్తున్నావు, ఉపరిభాగంలో కనిపిస్తున్నావు, భూతలం మీద, పార్శ్వముల యందు, అన్ని చోట్ల కూడా నా శిరస్సు యందు అన్ని చోట్ల నీ యొక్క స్వరూపం తప్ప నాకేమీ గోచరించట్లేదు. అగ్రే పశ్చాదు పరిపరితో భూతలం పార్శ్వతో మే మోడవు వక్త్రే, నా యొక్క ముఖంలో, వపుషి సకలే మానసాంభోరు హేచ, నా శరీరం అంతా నువ్వే, అంతేకాదు నా యొక్క మా పద్మంలో కూడా నువ్వే ఉన్నావు స్వామి. ఈ విధంగా నేను చూస్తూ పశ్యన్ వరవరముని దివ్యమంఘ్రిద్వయంతే నిత్యం మజ్జన్ అమృత జలధౌ నిస్తరేయం భవాబ్ధిం, ఈ విధంగా నీవు అంతటా నాలో నీవే ఉన్నావని భావన చేస్తూ, ఈ విధంగా స్వామి నేను అమృతాబ్ధి యందు నేను మునిగి ఈ సంసారం అనేటువంటి ఈ సాగరాన్ని నేను దాటుతున్నాను స్వామి అని అంటూ, కర్మాధీనే వపుషి కుమతి కల్పయన్న ఆత్మభావం దుఃఖే మగ్న కిమితి శుచిరం దూయతే జంతురేష సర్వం త్యక్త్వా వరవరముని సంప్రతి త్వత్ప్రసాదాత్ దివ్యం ప్రాప్తుం తవ పదయుగం దేహి మే సుప్రభాతం. కర్మాధీనే వపుషి కుమతి కల్పయన్న ఆత్మభావం, ఈ కర్మాధీనమైనటువంటి శరీరమందు ఆత్మబుద్ధి పెట్టుకుంటున్నాం. దీన్ని ఇతరేతర అధ్యాసం అంటారు వారు, శంకర భగవత్పాదుల వారు వారి ప్రక్రియలో. ఇది కర్మాధీనమైంది ఈ శరీరం. ఈ కర్మాధీనమైన శరీరం కంటే అతిరిక్తముగా దీనికి లోపల ఉండేటువంటి ఆత్మతత్వం గురించి తెలియక దీని ఏదే ఆత్మభావాన్ని పెట్టుకొని ఎప్పుడైతే ఈ శరీరాన్ని ఆత్మను అనుకున్నామో, ఈ శరీరానికి ఏమన్నా నష్టం వస్తే అహం నష్ట అని, దీనికి లాభం వస్తే అహం ఏదో లబ్ధ, ఏదో పొందాను, లాభం పొందానని ఈ శరీరంతో తన యొక్క సుఖ దుఃఖములని కూడా మెడవేసుకుంటూ, శుచిరందుయతే జంతురేష, వీడు జంతువు, జని కలవాడు, పుట్టు కలిగినటువంటి వాడు జంతువు. అటువంటి వీడు శుచిరం దూయతే, బహుకాలంగా చాలా దుఃఖపడుతున్నాడు. ఇప్పుడు ఈ వాడ ఏమైంది, పెద్దల యొక్క కటాక్షం, స్వామి యొక్క అవ్యాజమైనటువంటి కృప పడటం చేత, యాదృచ్ఛికంగా స్వామి యొక్క దృష్టి పడటం చేత నీ యొక్క బాధద్వంద్వం దొరికింది. నేను అన్నీ వదిలిపెట్టా స్వామి, సంప్రతి త్వత్ప్రసాదా దివ్యం ప్రాప్తుం తవ పదయుగం సర్వం త్యక్త్వా, అన్నీ వదిలిపెట్టి దివ్యమైన ఈ యొక్క పాదద్వంద్వాన్నే సేవించడం కోసం చెప్పి నేను వచ్చానయా. అందువల్ల దేహిమే సుప్రభాతం, నాకు చక్కగా తెల్లవారేటట్టుగా చెయ్యి, నా అజ్ఞానం అంతా తొలగి నా జీవితం అంతా సక్రమంగా సాగేటట్టుగా పరమప్రాప్తిని పొందేటట్టుగా నువ్వు అనుగ్రహించవయ్యా. నేను చేసే ప్రతి పనిని అది నీ యొక్క సేవగా భావించు. నేను ఆలోచించినా, నేను మాట్లాడినా, ఏం చేసినా, ఏ కర్మ యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం అన్నట్టుగా నేను చేసే ప్రతి ప్రక్రియ, నీ యొక్క ప్రతి క్రియ నీకు సంబంధించినటువంటి ఆరాధనంగా స్వీకరించవయ్యా. యా వృత్తిర్ మనసి మమస జయతాం సంస్మృతిస్తే, నా యొక్క సమస్త వృత్తులు వ్యవహారములు నీ యొక్క స్మరణంగా భావించు. యోయో జల్ప సభవతి విహో నామ సంకీర్తనంతే, నా నోటి వెంట వచ్చేటువంటి ఏ మాట అయినా సరే, నేను ఏం మాట మాట్లాడినా అదంతా నీ యొక్క నామ సంకీర్తనమే కావాలి. యా చేష్టావపుషి భగవన్, నా శరీరమందు ఇంద్రియముల ద్వారా అనేకానేక చేష్టలు చేస్తాను, ఇవన్నీ కూడాను సా భవేత్ వందనంతే, అది నీకు వందనం కావాలయ్యా, నీకు నమస్కారం కావాలి. సర్వం భూయాత్ వరవరముని సమ్యగ ఆరాధనంతే. అందువల్ల ఈ శరీరము ద్వారా, ఇంద్రియముల ద్వారా, మనస్సు ద్వారా, ముఖము ద్వారా సాగేటువంటి ప్రక్రియలు అన్నీ కూడా స్వామి నీ యొక్క సమీచీనమైనటువంటి ఆరాధనముగా అగునుగాక అని ప్రార్థన చేసి చాలా అద్భుతమైన శ్లోకం చెబుతున్నారు. వరవరముల్లో యొక్క వైభవాన్ని మనం భావం చేసిన తర్వాత మనం కోరవలసింది ఏమిటి కోరాలి? ఇదే మనం నిత్యానుసంధానం చేస్తుంటాం.
మిగతా అనుసంధానం చేసినా చేయకపోయి ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా మనం అనుసంధానం చేస్తుంటాం. అపగతమదమానై అంతిమోపాయనిష్టై అధిగత పరమార్థై అర్ధకామానపేక్షై నిఖిలజన సుహృద్భి నిర్జిత క్రోధలోభై వరవరముని భృత్యై అస్తు మే నిత్యయోగ. వరవరమునులకు మేము భృత్యులము అని భావించుకునేటువంటి వాళ్ళు ఎవరైనా కనుక లోకంలో ఉంటే వారు ఈలో యోగ్యతలు తమ ఎందు ఉన్నాయా లేవా అని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఏం అపగత మదమానై, మదమానములు ఏమీ ఉండకూడదు. అంతిమోపాయనిష్టై, ఆచార్యపాద సమాశ్రయము కంటే మాకు ఇంకేమీ లేదు. ఇదే చర్మపర్వనిష్ట అని శాస్త్రం చెప్పింది కనుక ఆ నిష్ట కలిగినటువంటి వారు ఉన్నారు మహానుభావులు. అధిగత పరమార్థై, నీ యొక్క అనుగ్రహం చేత పరమార్థాన్ని వారు రహస్యాన్ని పొందినటువంటి వారు. అర్ధకామ అనపేక్షై, వారికి పరమార్థం ఎప్పుడైతే లభించిందో లౌకికమైన అర్థం కానీ తన్మూలమైన కామం కానీ వీరికి అపేక్ష ఎంత మాత్రమూ లేదు. అందువల్లనే తమకు ఏదైనా ఒక ప్రయోజనం కావాలి అన్నప్పుడు ఒకరితో స్నేహం చేయడం, ఆ ప్రయోజనం వాడి వల్ల నెరవేరదు అనుకున్నప్పుడు వాడికి శత్రువుగా దూరం చేసుకోవడం, ఇవి లోకంలో ఉంటాయి. ఏ అర్థకామముల యొక్క దృష్టి లేనటువంటి వాడికి ఏ దశ ఏ స్థితి ఉంటుందో అందరూ నాకు బంధువులే. అందువల్ల నిఖిల జన సుహృద్భి, లోకంలో ఉండేవారు అందరికీ స్నేహితులు అయినటువంటి వారు, స్నేహభావం కలవారు. నిర్జిత క్రోధలోభై, క్రోధాన్ని లోభాన్ని ఈ రెంటిని వదిలినవారు. మరి వాడికి మనం వదిలిపెట్టలేకపోతున్నాం. ఈ చెప్పినటువంటి వాటిలో మదమానాలు వదిలిపెట్టామా? అంతిమోపాయనిష్ట మనకు ఉన్నదా? పరమార్థాన్ని మనం స్వీకరించామా? అర్థకామములకు దూరంగా ఉన్నామా? మిగతా వారితో కలిసి అందరికీ స్నేహపాత్రులంగా మనం ఉన్నామా? క్రోధ లోభాలు మనం జయించామా? ఇది తప్పనిసరిగా ప్రతి శ్రీ వైష్ణవుడు భావన చేయాలి. ఇది నిజంగా ఈ లక్షణములలో 1-2 లక్షణములైనా మనలో కనుక ఉంటే మనమే అప్పుడు మనం నిజంగా శ్రీ వైష్ణవత్వాన్ని నిలబెట్టుకున్నట్టుగా, వరవరమనుల యొక్క భృత్యకొడ్డిలో మనం చేరినట్టుగా. అలా చేరాలంటే ఆ యోగ్యత ఎప్పుడు వస్తుంది? అటువంటి వారు ఎవరైనా ఉంటే మహానుభావులు వరవరమనుల యొక్క గోష్ఠిలో చేరిన వారు భృత్యులు ఎవరుంటే వారితో పాటు మనకు కూడా నిత్యయోగం కలగాలి. ఆనాడు ఇరుమియప్పాయికి కలిగింది. ఆనాడు వారు స్వామి దగ్గరికి సాక్షాత్తు వెళ్ళారు కనుక వారి శిష్యకోటిలో వీరు చేరగలిగారు. కానీ మనకి ఈనాడు మనకి ఎక్కడ కుదురుతుంది? మనకు కుదరదు కదా. అంటే ఉంటారు ఎవరో స్వామి యందు ఏకాగ్రమైన బుద్ధి కలిగి అనన్య భావనతో ఆశ్రయించిన పెద్దలు ఉంటారు. ఈ లక్షణములను పట్టి వారిని వరవరమను శిష్యులుగా మనం భావన చేసుకొని వారి గోష్ఠిలో మనం చేరాలి. వారికి మనం నిత్య సంబంధం కలిగి ఉండాలి, నిత్యయోగం కలిగి ఉండాలి అని ఈ విధంగా ఇరుంబియప్ప ఈ స్తోత్రాంచే ఇది స్థుతి నిబంధనైన సూచిత స్వమనీషితాన్ భృత్యాన్ ప్రేమార్ద్రయా దృశ్యా సించంతం చింతయామితం. ఈ పై శ్లోకంలో చెప్పినట్లుగా మంచి యోగ్యతలు కలిగినటువంటి తమ శిష్యులు ఎవరైతే ఉన్నారో అటువంటి మనీషితులైనటువంటి వాడు భృత్యులు, చాలా ప్రీతిపాత్రులైనటువంటి భృత్యులు, తమ యొక్క సన్నిహితులు, వారందరినీ ప్రేమార్ద్రములైనటువంటి దృష్టులతోటి స్వామి తలుపుతున్నారు ఆ వరవరమునులు. ఈ విధంగా అయిన తర్వాత వారు అందరితోటి మాధ్యాహ్నిక కాలంలో సాయంకాలం వరకు కూడా ఇదంతా జరిగిన తర్వాత ఆ సాయంకాలం తరువాత వారందరితోటి ఆరాధన చేసుకొని ఇంకా కొంత అనుసంధాన ప్రక్రియ అంతా అయిన తర్వాత నెమ్మదిగా భృత్యులందరికీ అనుజ్ఞాపనం చేసి ఇంకా శయనించడానికి తగినటువంటి సమయం వచ్చింది. శయనించడానికి ముందు తాము కొంత ఏకాగ్రముగా అనుసంధానం చేసుకోవాలి, ఆచార్య అనుసంధానం చేసుకోవాలి, పెరుమాళ్ళని శుభాశ్రయమును అనుసంధానం చేసుకోవాలి. కనుక అది యోగకాలం కనుక ఆ కాలంలో భృత్యాను అనుజ్ఞాప్య కృత్వా చేతశుభాశ్రయ, అది యోగకాలం. ఇది పంచకాల ప్రక్రియ అంటారు. ప్రపన్నులైనటువంటి వారికి 5 రకములైనటువంటి కాలములు ఉన్నాయి. ఆ పాంచకాలిక క్వాంచకాలికా అంటుంటారు. పంచకాల ప్రక్రియను ఆశ్రయించినటువంటి వాళ్ళు ప్రపన్నులైనటువంటి వారు. ఇది ప్రపన్న దినచర్య. ఇది వరవరమునుల యొక్క పూర్వోత్తర దినచర్య అని మామూలుగా మనం చెప్పుకునే మాట. కానీ ప్రపన్న మాతృనికి ఉండవలసినటువంటి దినచర్య ఇది. ఈ దినచర్యలో చివరిగా వృత్తులందరికీ అనుజ్ఞాపనం చేసి శుభాశ్రయమైనటువంటి స్వామి, తమకు శుభాశ్రయమైన వారెవరు? ఉడయవరులే, భగవద్ రామానుజులే, తమకు ఆచార్యులే, చరమపర్వ నిష్ఠ కలిగినటువంటి వారు కనుక వారే శుభాశ్రయం కనుక వారి యందు చక్కగా మనస్సును ఉంచి శయనీయం పరిష్కృత్య శయానం సంస్మరామితం, ఆ శయనించేటువంటి దాన్ని చక్కగా సంస్కరించుకొని మళ్ళీ భగవత్ అంటే లేచేటప్పుడు భగవత్ నామానుసంధాన పురస్సరంగా
ఆచార్య పరంపర అనుసంధాన పురుషంగా వారు లేవటము, తర్వాత ఏమో క్షయించేటప్పుడు కూడా ఒకసారి మళ్ళీ ఆ ద్వయానుసంధానం చేస్తూ ఆ ఆచార్యులను స్మరణం చేస్తూ ముఖ్యంగా పెరుమాళ్ళ యొక్క అనుసంధానం చేస్తూ నామానుసంధానం చేస్తూ వారు క్షీణించవలసి ఉంటుంది. ఈ విధంగా వారు క్షీణానికి ఉపక్రమించినారు. అలా ఉపక్రమించిన వరవరములను స్మరిస్తున్నాం. దినచర్యామిమాం దివ్యాం రమ్యజామాతృయోగిన భక్త్యా నిత్యం అనుజాయన్ ప్రాప్నోతి పరమం పదం. ఎవరైతే ఆచార్యులైనటువంటి వారు భగవద్ రామానుజుల తర్వాత మళ్ళీ భగవద్ రామానుజ అవతారమై మన సంప్రదాయ ప్రకాశానికి మరి ఎనలేని సేవ చేసినటువంటి మహానుభావులు ఎవరి భగవద్ రామానుజులకు కూడా ఇంత వైభవం కలగల. శ్రీశైలేశజా పాత్రం ధీభక్త్యాది గుణార్ణవం ఇతీంద్ర ప్రవణం వందే రంజజామాతరం మునిం. ఈ శ్లోకం రంగనాథుడు స్వయంగా అనుగ్రహించినటువంటిది. ఈ శ్లోకం ఇది ఆసేతు హిమనకం. ఆరంభంలో ఇదే చెప్పుకున్నాం. ఇది చెప్పకుండా అసలు ఎక్కడా ఒక అనుసంధానం చేస్తే ఇదే చెప్తాం. ఆలయాల్లో చేసేటప్పుడు అక్కడ ప్రక్రియలు పారాయణాదులు చేసేటప్పుడు కానీ మరొక దశలో కానీ మరొక దశలో కానీ ఈ శ్రీశైలేశదయాపాత్రం అనేటువంటి చెప్పకుండా అసలు సాగనే సాగదు. మరి భగవద్ రామానుజులు అంత గొప్పవారు కదా, వారికి సంబంధించిన శ్లోకాన్ని ఇలాగా ఆరంభ దశలో అనుసంధించవలసిన ప్రక్రియ కాకుండా మరి వీరిదే అనుసంధించవలసిన స్థితి వచ్చిందంటే వీరు ఎంతగా వీరు తమ వైభవాన్ని లోకంలో చాటారు. అయితే ఉత్తర దేశమందు భగవద్రామానుజులు బాగా సంచలనం చేశారు. కానీ వీరు ఉత్తర దేశానికి వీరు వెళ్ళినట్టుగా పెద్దగా మనకేమీ చరిత్ర తెలియదు. దక్షిణ దేశమందు ఉండే ఆలయములన్నింటినీ కూడా వారు చక్కగా భగవద్ రామానుజుల తర్వాత శ్రీరంగాన్ని చాలా అద్భుతంగా వారు నిర్వహణం చేయించారు. అటు తర్వాత వారు తిరుమల క్షేత్రంలో కూడా వారు అక్కడ వేయించేసినట్టు కొన్ని వ్యవస్థలు వారు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అంతేకాదు చాలా ప్రధానములైనటువంటి దివ్యస్థలములు అన్నింటి యందు కూడా వీరు చక్కటి వ్యవస్థ వారు చేసినట్టుగా వీరి యొక్క నామాన్ని అనుసంధానం చేస్తూ ఈ ప్రక్రియ సాగిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. అందువల్ల మనకు శ్రీ వైష్ణవ సత్సంప్రదాయ ప్రకాశనంలో ఈ ఆచార్యులైనటువంటి మహానుభావులు వరవరమనుల యొక్క అంటే మనవాడ మామనుల యొక్క వైభవాన్ని మనం కీర్తిస్తూ ఈ కీర్తించే అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి వారు పూర్వోత్తర దినచర్యలను అనుగ్రహించినటువంటి ఎరుంబియప్ప అనే మహానుభావులు కనుక వారిని కూడా మనసులో భావనం చేస్తూ ఈ 650వ తిరునక్షత్ర వైభవం అప్రతిహతంగా దేశంలో సాగాలి. ఎక్కడెక్కడ ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఎవరెవరికి ఏమాత్రం అవకాశం ఉంటే ఆ మాత్రం దానికి తగ్గట్టుగా వారు చక్కటి ఉత్సవ ప్రక్రియను సాగించాలి అని భావన చేస్తూ ఈ అద్భుతమైన అవకాశం కలిగించిన పెద్దలకు సర్వదా దాసోహం సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.